అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ బండరి. తనకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పాలనని ఒక దగ్గర 20 నెలలు కంప్లీట్ చేసుకుంటా ఉంది. అయితే ఏదైతే తెలంగాణ కోరుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి ఒక 10 ఏళ్ల పాటు రాష్ట్రంగా దేశంలోనే వెలుగొందినటువంటి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఒక అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఏది చెప్పినా కూడా ఈ 20 నెలల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చేయలేదో జనానికి ఇప్పటికీ అర్థమవుతున్నా, ఏది చేసినా గత పాలకులు చేసిన వైరాగ్యం లేకపోతే వాళ్ళు చేసినటువంటి విపరీతమే అని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ మంత్రుల నుంచి మొదలు పెట్టుకుంటే బూత్ స్థాయి నాయకులు కూడా చెప్తున్నటువంటి మాట. నిజంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులకే తెలుసు. ఆ తెలంగాణ రాష్ట్రం ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి ఎలా సాధించింది అనేది కూడా వాళ్ళకి తెలిసినంతగా ఎవరు తెలియదు. దీని నిదర్శనానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మీకు ఒక అద్భుతమైన వ్యక్తి అనే చెప్తా. మీకు చాలా వరకు ఆ వ్యక్తిని చూస్తూ ఉంటారు బయట, కానీ అదొక వేరే టాపిక్. బట్ ఈరోజు తెలంగాణ ఆగమవుతుందా నిజంగా కాంగ్రెస్ పరిపాలనలో? నిజంగా తెలంగాణ అసలు 10 ఏళ్ల పాటు ఉన్న తెలంగాణకు ఈ రెండేళ్ల పాటు ఉన్న తెలంగాణకు తేడా ఏంటి అని మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఉద్యమకారులు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ మొగుళ్ళ శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. అన్నా నమస్తే అన్న. దానికి చాలా రోజుల తర్వాత బయటకి అయితే వచ్చారు అన్నా. ఏదేమైనా కూడా చూస్తున్నామన్నా, ఇట్లా ఉంది ప్రజా పరిపాలన. ఇది ప్రజా పరిపాలన కాదన్నా, ఇది ముమ్మాటికి ప్రతీకార పాలనే. అంతేనా? ప్రతీకార పాలనే. ఓకే, చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది కదనా. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ ప్రజలుని మరిపించే విధంగా, అంటే గత పాలకులు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళని మరిపించే విధంగా ఆయన పాలన ఉండాలి. కానీ ఇవాళ వస్తొస్తే ఆయన మాట్లాడిన మాట కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తారు మొదలుపెట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తున్నారు. 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ అని, విద్యుత్ కొనుగోలు మీద కమిషన్ అని, కాళేశ్వరం మీద కమిషన్ అని, ఇట్లా కార్ రేస్ కమిషన్ దాని మీద కేసీఎస్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఆయన పాలన మీద వాళ్ళకు దృష్టి లేదు, వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడం కోసం వచ్చినట్టు కనపడుతుంది. దీని మీద ఇంకొక మాట చెప్పాలన్నా, ఆయన చెప్పిండు నేను తొడగొట్టినా పడగొట్టినా నేను కూర్చోగలిగిన, కుర్చీ మీద కూర్చోగలిగిన చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన బహిరంగంగా మాట్లాడుతున్నాడు. ఓకే, అంటే నువ్వు వచ్చింది ఈ ప్రజలకు, ఈ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ 60 సంవత్సరాల కలగని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ఇవాళ ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన, అద్భుతమైన ఒక పాలన, ఉద్వంసం తర్వాత ఒక నిర్మాణం జరిగిన తర్వాత నీకు అవకాశం వచ్చింది. ఎందుకో నీకు అవకాశం వచ్చింది, నీ అదృష్టం వరకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మీకు చాలా బాధ్యత ఉన్నది. ఇక్కడి నుంచి ఇది ఎట్లా కొనసాగాలని చెప్పేసి నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కానీ నువ్వు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నావు, నేను తొడగొట్టినా పడగొట్టినా నేను కూర్చోగలిగిన అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇక నీకు ప్రతీకారమే. ఇది చాలా స్పష్టంగా ఆయన పాలన కనిపిస్తున్నది. ఆయనకు ప్రజాపాలన కాదు, ఇది ప్రతీకార పాలన. అంతే. రైట్. ఇదే విషయాన్ని చెప్తున్నా. మీరు ఒక మాట అంటూ ఉంటారు మామూలుగా, అసలు జై తెలంగాణ అని కూడా వ్యక్తి ఈరోజు తెలంగాణకు సీఎం అయి కూర్చుంటారని చెప్పేసి. రైట్. అదే ఉద్యమం చేసే టైంలో ఎన్నో కష్ట నష్టాలకు పడ్డారు మీరు. ఆ ఉద్యమకారుల మీద ఈరోజు రైఫిల్ తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సీఎం కుర్చీ మీద కూర్చున్నటువంటి పరిస్థితి. మరి ఎట్లా తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడతాయి అనుకుంటున్నారా? అంటే నేను ఏమంటున్నానంటే, నిజంగా నేను కౌంటింగ్ అయ్యే రోజు నేను కౌంటింగ్ హాల్లో ఉన్నా. ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు, ఫలితాలు వచ్చిన తర్వాత నేను కుప్ప ఊలిపోయినా వాస్తవం చెప్పాలంటే. ఎందుకు కుప్ప ఊలిపోయాను అని మీరు అడగచ్చు. అసలు ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారో నాకు అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. తెలంగాణ ప్రజలు సబ్బండ జాతులు ఏకమై తెలంగాణ కోసం కొట్లాడుతున్న రోజుల్లో ఈ నాయకుడు తెలంగాణ ప్రజల వెంట లేడు, తెలంగాణ పోరాటంలో లేడు. పైగా చంద్రబాబు నాయుడు తొత్తుగా వ్యవహరిస్తూ తెలంగాణ ఉద్యమకారుల మీదకే తుపాకీకి పెట్టిన నాయకుడు. ఈ నాయకుని చేతులకి తెలంగాణ పోతుంది కదా అనేట ఒక బాధ. ఒట్టిగా రాలే కదా ఈ తెలంగాణ. ఎంతో మంది బిడ్డల బలిదానాలు, త్యాగాలతో ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కదా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చావునోట్లో తల పెడితే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దేశవ్యాప్తంగా 36 పార్టీల మద్దతు కూడగడితే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇట్లా వచ్చిన రాష్ట్రం మళ్ళొక్కసారి పరాయుని చేతి పోతుంది కదా అనుకున్నాం. రేవంత్ రెడ్డి వస్తున్నప్పుడు అనిపించింది. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రజల వెంట లేడు, పోరాటంలో లేడు. వాళ్ళే కాదు,
కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు కూడా ఆ రోజు ఎప్పుడు కూడా ప్రజల వెంట పోరాటం లేరు. ప్రజల వెంట పోరాటంలో ఉంటే ఆ ప్రజల కష్టం అర్థమవుతుంది, ఆ ప్రజల దుఃఖం అర్థమవుతుంది, ఆ ప్రజల ఆకాంక్షలు కూడా అర్థమవుతుంది, ఉద్యమంలో ఉన్నోళ్ళకి ఆకాంక్షలు కూడా అర్థమవుతుంది. ఇది ఏది అర్థం కాని చేతులకు రాష్ట్రం పోతే ఏం జరుగుతుందని ఆ రోజే భయపడ్డాం. అనుకున్నట్టుగానే ఇవాళ మళ్ళా తెలంగాణ రాష్ట్రం ఒక 10 సంవత్సరాల పాటు అద్భుతమైన పద్ధతిలో నిర్మాణం జరిగిందన్న. ఎందుకంటే తెలంగాణ ఎందుకు కావాలనో, తెలంగాణ ఉద్యమంలో భాగమైనటువంటి మాకు తెలంగాణ ఎంత దుఃఖంలో ఉన్నది, ఎంత కష్టంలో ఉన్నది తెలిసినటువంటి మాకు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాం. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల పాటు మేము ఒక్క మాటలు చెప్పాలంటే ఒక విధ్వంసమైనటువంటి ఒక తెలంగాణ నిర్మాణంలో, పునర్నిర్మాణంలో భాగమైన వాళ్ళం. అంత అద్భుతంగా నిర్మాణమైనటువంటి తెలంగాణ అంటే అనుకున్న దశకు చేరుకోలే. చాలా పనులు జరిగినాయి. వ్యవసాయ రంగం బాగా జరిగింది, ఐటీ రంగం బాగా జరిగింది, పారిశ్రామిక రంగం బాగా జరిగింది, గ్రామాలు బాగా అవుతున్నాయి, అడవి విస్తీర్ణం పెరిగింది, భూగర్భ జలం వంటి పెరిగింది. ఇంకా విద్య వైద్యం మీద దృష్టి పెట్టి ఇంకా అన్ని రంగాలు బాగు చేసే ఒక దశ ఇట్లాంటి టైంలో ఈ చేతికి పోతుంది కదా. తెలంగాణ ఆగమైపోయిందిరా అనేటువంటి దుఃఖం, బాధ ఇంత అంత కాదు. చాలా బాధపడ్డాం. అనుకున్నదే కనిపిస్తుంది కదన్నా. ఇప్పుడు ఏం కనిపిస్తున్నది, ఏం జరుగుతున్నది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమో ముఖ్యమంత్రిగా తెలంగాణ దృష్టికోణంలో పాలన అందించండి. ఈ తెలంగాణకి ఏం కావాలి అనుకున్నాడు కాబట్టే కదా వస్తొస్తనే నైజాం కాలం నాడు లేదా కాకతీయ కాలం నాడు నిర్మించినటువంటి చెరువులు ఎవడు పట్టించుకున్నాడన్నా? ఎవడన్నా పట్టించుకోడా? అసలు గంగాలంలాగా ఉన్నటువంటి చెరువులు తాంబాలకి అయితే ఎవడన్నా పట్టించుకున్నాడా? కేసీఆర్ గారు వస్తొస్తేనే ఈ తెలంగాణకి ఏం కావాలి, ఈ తెలంగాణకు కావాల్సింది ఫస్ట్ నీళ్ళు కావాలంటే పడ్డ వర్షపు చుక్క ప్రతి చుక్క మనం ఒడిసి పట్టాలంటే మనకు అప్పటికే ఉన్నటువంటి చెరువులను బాగు చేసుకోవాలి. ఆ 4 మిషన్ కాకతీయ ఒక అద్భుతమైన కార్యక్రమం కదన్నా. అట్లాంటి కార్యక్రమం చేసినాక వర్షపు చుక్క మొత్తం కూడా ఈ చెర్లల ద్వారా భూమిలోకి ఇంకిన తర్వాత ప్రతి ఒక్కరు బోర్ల పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. ఇది కదా కేసీఆర్ గారు చేసింది. ఒక్కటని కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల కార్యక్రమాలు అద్భుతాలు కదన్నా. మిషన్ భగీరథ ఒక్కొక్క తెలంగాణ ఉద్యమ కాలంలో పోతే లాస్ట్కు తాగునీళ్ళు కాదన్నా, నదీ జలాలు కాదు, లాస్ట్ మా మూసీ నది తీరం ఉందనుకుందాం, ఆ మూసీ మొత్తం పొల్యూటెడ్ వాటర్, లేదా ఇంకా అవతలి పోదాం అనుకుందాం, అక్కడ ఫ్లోరసిస్ వాటర్, కనీసం ఆ నీళ్లు తాగుతందుకు కూడా అందించలేని పరిస్థితులు ఆ రోజు ప్రభుత్వాలు ఉండేది కదన్నా. ఎక్కడ పోయినా కూడా నీకు మా అనుభవంలో అయితే ఉన్నాయి, మనందరి అనుభవంలో ఉన్నాయి. చిన్నప్పుడు బోరింగ్ దగ్గర ఎప్పుడు పొద్దున తెల్లారుతుందా ఊరికి బోరింగ్ కాడికి ఎప్పుడు పోవాలని ఆలోచన. అప్పటికే రాత్రి 12 గంటల వరకు బోరింగ్ అందుబాటులో ఉంటే 12 గంటల వరకు బోరింగ్ సపోర్ట్ అయితేనే ఉండేది. భూమిలో నీళ్ళన్నీ అయిపోయేది. తెల్లారు ఎప్పుడైతుందని అప్పటికి ఉరికేసరికి అప్పటికే లైన్ ఉండేది. అట్లాంటి పరిస్థితులలో మనం నీళ్లు తెచ్చుకున్న వాళ్ళు మనం అందరం కూడా నీళ్లు తీసుకురావడం పెద్ద కుస్తీ. వాడుకునే నీళ్ళు కూడా దొరికేది కాదు. నేను సర్పంచ్గా 2001లో చేసినా. మేము ఊర్లో ఉన్న బోరింగ్ ఖరాబ్ అయితే మేము ఫైర్ అవి చేసి 2 పైపులు అక్కడికి తీసుకురాగలిగితే, లేదా మెకానిక్ని తొందరగా తీసుకురాగలిగితే చాలా గొప్ప విజయం ఆ రోజులలో. 2014 పూర్వము 2001 నుంచి 6 మధ్య వాడుకునే నీళ్లు కూడా అందించలేనట్టు ఒక దౌర్భాగ్య పరిస్థితి ఉండే. మూసీ నది తీరం వెంట లేదా పొల్యూషన్ వాటర్ నీళ్లు ఈ తాగడానికి వీలు లేదు, ఇది విషం అని చెప్పి తెలిసి కూడా గత్యంతరం లేదు గొంతు తెలుపుకోవడానికి. అట్లాంటి ఒక దుస్థితి ఉండేది కదా. అట్లాంటి దగ్గరికి మిషన్ భగీరథ నీళ్ళు వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడన్నా నీళ్ళకి ఇబ్బంది అవుతుందా అన్న? ఎక్కడన్నా అవుతుందా? అయిందా? అది కదా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది. ఒక దిక్కు నుంచి చెరువులు బాగా చేసిండు, ఒక దిక్కు మిషన్ భగీరథ, ఒక దిక్కు నుంచి అడవిని. ఎవరైనా అడవిని ఎక్కడో ఒక దగ్గర ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం మొక్కలు నాటిందనం కానీ ఎంత అడవిని పెంచిండన్న? 9% అడవి పెరిగింది. నేనంటున్నది కాదు, నేనంటున్న గణాంకాలు ఉన్నాయి కదా. 9% అడవి పెరిగింది. ఎవరు ఆలోచన చేసిండ్రు? పర్యావరణం మొత్తం దెబ్బతింటున్నది, గ్లోబల్ వార్మింగ్ అవుతున్నది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం కానీ ఎవరైనా ఆలోచన చేసిరా? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫారెస్ట్ని పెంచారు, భూగర్భ జలమట్టం మిషన్ కాకతీయ చేసిన భూగర్భ జలమట్టం పెరిగింది. ఒక్క వ్యవసాయ రంగాన్ని చూస్తానా, నేను ఉద్యమ కాలంలో జలసాధన పోరాటం ఒకటి జరుగుతున్నప్పుడు ఊర్లలోకి పోయి ఈ తెలంగాణ కోసం నిజంగా ఎట్ల అన్యాయం జరిగింది నీళ్ళల్లో అని చెప్పేసి జనానికి విడమరి చెప్తున్నప్పుడు ఒక రైతులు వచ్చి వినేటోళ్ళు కట్టబెట్టుకొని, ఇంకా నాకు చాలా గుర్తుంది, ఒక గురునాథ్ పిల్లల ఊర్లో ఒక రైతు ఇట్లా కట్టబెట్టుకొని ఆ పాటలని విన్నాడు. పల్లెన పల్లెర్లు ములిసే పాల ఊర్లోనే పాటలు, అట్లాంటి పాటలు, రావమ్మ వాన పాటలు, ఇవన్నీ పాడుతూ ఉన్నప్పుడు ఆ రైతు అవన్నీ విన్న తర్వాత అవన్నీ ఆయన దుఃఖమే కదా, ఆయన దుఃఖం విన్న తర్వాత అవన్నీ పాటలు విన్న తర్వాత ఇక అందరికి ఇదే చెప్తారా, అయ్యప్ప మా బతుకులు ఎవరు చెప్పినా ఇప్పుడేం మారలేదు పా అనుకుంటే చెప్పిన రోజు. కానీ అదే రైతు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని నిశ్చింతగా ఉన్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణ సమాజంలో చూసినాం. పుట్టుకొచ్చింది ఆ పరిస్థితి. మా రైతన్నకు ఏం కావాలి, ఇక్కడ వ్యవసాయం చేయాలంటే కరెంటు కావాలి. కరెంట్ అడిగితే
ముగ్గురు చంపిన పాసిస్ట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కాల్పులలో చంపిన ప్రభుత్వం, విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగినందుకు. కాబట్టి నా రైతన్నకు నీళ్ళు ఇవ్వాలి. ఇవాళ సీమాంధ్రకేమో కాలడ్డం పెడితే నీళ్ళు వాడతాయి, నా రైతన్నకు మాత్రం బోర్ల మీద బోర్లు వేసుకొని అప్పుల పాలు కావాలి, తర్వాత బోర్ వేసుకోవాలి, మోటార్ ఫిట్ చేయాలి, కాలిపోతే బాగు చేసుకుంటున్నాలి, ట్రాన్స్ఫార్మర్ పేలిపోతే మళ్ళీ చేసుకుంటారు. ఇంత కష్టపడుతున్నట్టు మా రైతన్నకు కరెంటు సకాలంలో ఇవ్వాలని చెప్పేసి ఒక యజ్ఞంలా కష్టపడి 6 నెలలు పట్టే 24 గంటల పాటు మా రైతన్నకి ఇచ్చినట్టు పరిస్థితి మనం చూస్తాం. రైతులకు ఒక దిక్కు నుంచి 24 గంటల పాటు కరెంట్ ఇచ్చి, పుష్కలంగా నీళ్ళు ఇచ్చి, రైతుకు పెట్టుబడి ఇచ్చి, ఇత్తనాలు ఎరువులు సకాలం దొరికేటట్టు చేసి, మళ్ళీ అందులో ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఉందన్న ప్రతి ఊర్లో కొనుగోలు కేంద్రాలు, ప్రతి ఊర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇంకొక విషయం అన్న అప్పటికి గోదాములు ఎంత ఉండేది తెలుసా మన దగ్గర? కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి గోదాములు మాత్రమే ఉండే. కేసీఆర్ గారు మనం పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలన్నా, లేకపోతే తీసుకొచ్చిన ఎరువులు దాచిపెట్టుకోవాలన్నా, ఇత్తనాలు దాచిపెట్టుకోవాలన్నా మన గోదాములు అవసరం ఉందని చెప్పేసి 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు నిర్మాణం చేసినాను. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఒక సమగ్రంగా వ్యవసాయానికి మా రైతన్నకి ఏం కావాలనో సమగ్రంగా ఆలోచన చేసింది అన్న. తెల్లారు లేస్తే ఏ పేపర్లో చూసినా కూడా ఎక్కడో ఒక యాప చెట్టుకు, ఎండిపోయిన నార్మల్లల్లా ఒక యాప చెట్టుకు ఏలాడుతున్నటువంటి రైతు శవాలు కనిపించింది తెలంగాణలో. ఎక్కడో ఒక దగ్గర పెరగన్నం లాగా తినరు కదన్న, గద్దరన్న పాట పాడింది కదన్న. ఇట్లాంటి ఒక స్థితి తెలంగాణకు. అట్లాంటి స్థితి నుంచి తెలంగాణని ఎక్కడికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఇవాళ చాలా బాధ అవుతున్నది అండి. ఏం తక్కువ చేసిండో కేసీఆర్ గారు మాకు అర్థం. అదే అంటున్నా నేను. దీనికి సంబంధించిన దాని మీద ఒక కుటుంబం మీద ఒక అసూయ, ఒక ద్వేషం, ఒక ఈర్ష, ఇది చాలామంది చెప్తుంటారు. ఈరోజు కేసీఆర్కి సంబంధించిన దాంట్లో సీఎం కాకపోవడానికి చాలామంది 100 రకాలుగా చెప్తూ ఉంటారు. అరే 2 ఎమ్మెల్యేలు మారిస్తే బాగుండడం, లేకపోతే అది చేస్తే బాగుండడం. కానీ నేను చూసిన కొంతమంది మేధావులతో మాట్లాడినప్పుడు ఏం లేదు, ఆయన మీద ఈర్ష, ద్వేషం, అసూయ, ఈ 3 బాగా పనిచేసినాయి అంటారా? 100% అన్న. ఇప్పుడు గెలుపు ఓటములకు ఎన్నో ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. దాంట్లో వివిధ రకాల కారణాలు ఉన్నాయి. చాలా విషయాలు మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమీక్ష జరిగింది. కానీ ఇవాళ చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, మేధావులు అనేటోళ్ళు ఉన్న వేదికల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరం జరిగిందని అంటే ఈ మేధావులను సపోర్ట్లు కొడుతున్నారు. మీరు సమాధానం చెప్పాలి. రవీంద్ర భారతి వేదికగా మీరు సమాధానం చెప్పాలి. గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా ఉంటే మనం చూసినాం, ఒక మాట మాట్లాడితే ఆ మాటకు చాలా విలువ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చే మాటకి. కాబట్టి ఏం చేసేటోళ్ళు అంటే రాసుకొని చూసుకుంటూ చదివేటోళ్ళు కొంతమంది. నాకు అప్పుడు అర్థం కాకపోతే ఎందుకు చూసుకుంటూ చదువుతుంటారని. తర్వాత తెలిసేది ఏంటంటే, ముఖ్యమంత్రి ఒకవేళ మిస్టేక్ మాట్లాడితే దాని ప్రభావం చాలా చాలా సీరియస్గా ఉంటే చాలా ప్రభావం అని. ఈ ముఖ్యమంత్రి ఒక్క ఉపన్యాసంలో 10 అబద్ధాలు ఉంటాయి, 10 అబద్ధాలు ఉంటాయి. తప్పులు మాట్లాడుతుంటే కూడా ఈ మేధావులు చప్పట్లు కొడుతున్నారు. ఏ తెలంగాణ కోసమైతే కొట్లానేటువంటి మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు తెలంగాణ నష్టపోతుంటే, తెలంగాణ ఆగమైతుంటే కూడా వాళ్ళు నోరు మెదుపుతలేరంటే కారణం ఏంటంటే కేవలం కేసీఆర్ గారి పట్ల ఉన్న జలసి మాత్రమే. వాళ్ళకి ఏముంటుందంటే, మేమందరం తెలంగాణ కోసం కొట్లాడినాం, కేసీఆర్ మాత్రం అనుభవిస్తున్నాడు. ఇది ఒక యాంగిల్. తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో సబ్బణ జాతులు ఉన్నాయి. దాంట్లో వామపక్ష మేధావులు అంటే వాళ్ళు ఉన్నారు, ఇతర కాల వాళ్ళు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు చాలా మంది మేము కష్టపడితే వచ్చిన తెలంగాణ, కేసీఆర్ ఒక్కడే కష్టపడ్డా అని చెప్పి మాట్లాడే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ బాధ అంత ఏంటంటే, అందరికి అవకాశాలు కల్పించడం సాధ్యం కాదు. అందరికీ అధికారంలోకి అందరికి అవకాశం కల్పించడం సాధ్యం కాదు. అవకాశం రాని వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక ద్వేషాన్ని పెంచుకున్నారు. మేం కష్టపడి కొట్లాడి తెచ్చిన తెలంగాణ మాకేమి రాకపోయానే దాని నుంచి మొత్తం ఆయన అనుభవిస్తున్నాడు కదా అనే ఒక ద్వేషాన్ని పెంచుకొని ఇప్పటికి కూడా అదే పద్ధతిలో విషయాన్ని కక్కుతున్నట్టు కనపడుతున్నది. కానీ నేనేమంటున్నానంటే, నిజంగా మీరు ఉద్యమకారులు అయితే నేనేమంటున్నామనంటే, మా 23 సంవత్సరాల జీవితం కోవత్తులా కరిగించుకున్నామన్నా. కోవత్తులా కరిగించుకున్నాం. లేక నా ఒక్కరిని కాదు, చాలా మంది అట్లా. అరే మేము కాదన్నా, శరీరం బగబగ మండుతుంటే మండేటువంటి శరీరం కూడా ఉద్యమానికి ఇంధనంలా ఇచ్చారు కదన్నా ఉద్యమకారులు. ఉద్యమకారులు అంటే కోవత్తులా కరిగిపోయి వెలుగునిచ్చేటోడు ఉద్యమకారుడు అవుతారు. కానీ నాకేం రాలేదు కాబట్టి ద్వేషాన్ని పెంచుకుంటాడు. మీరు ఎట్లా ఉద్యమకారులు అవుతారా? ఎట్లయితారు ఉద్యమకారులు? మేము అడుగుతున్నాం. కోదండరామ్ సార్ని లగచర్ల ఘటన మీద ఒక సందర్భంలో ఒక విలేకరు అడుగుతుంటాడు, సార్ లగచర్ల ఘటన మీద మీరు ఏం మాట్లాడతారు సార్ అన్నాడు. అప్పటికి 20 నుంచి 30 మంది దాకా 40 మంది వరకు జైల్లో ఉన్నారు, మగ్గుతున్నారు. గర్భిణీ అమ్మాయి బయటకు వచ్చి ఆ అమ్మాయి కొట్లాడుతున్నది. ఆ టైంలో ఈయన కోదండరామ్ సార్ ఏమంటారంటే, నేను ఇప్పుడు ఆ విషయం మాట్లాడుతుంది రాలే. ఎప్పుడు మాట్లాడుతావు కోదండరామ్ సార్? ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఓకే, నీ కేసీఆర్ పట్ల నిలువెల్ల ద్వేషం ఉంది. నువ్వు ఏ కారణంతో ఇవాళ రేవంత్ రెడ్డి వెనక చేరినావు, ఇక తర్వాత ఇప్పుడు అర్థమైతేనే ఉంది కదా. కానీ మీ అట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే ఎట్లా?
మీట్లాంటి వాళ్ళు మాట్లాడుకోతే ఎట్లా? కానీ ఈ తెలంగాణలో మేధావులు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు ఇంతమందుకు. కానీ వాళ్ళ సమాజమే మేధావుల్ని చక్కగా చేసే రోజులు వస్తున్నాయి. సమాజమే, ఈ పౌర సమాజమే ఈ మేధావులు అనేటోళ్ళని చక్కగా చేసేటువంటి సందర్భం కూడా వస్తుంది. అనివార్యంగా మీరు తెలంగాణ ప్రజల వెంట కలిసి రావాల్సిందే, లేకపోతే మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. మీ గత చరిత్ర ఉండొచ్చేమో, తెలంగాణ ఉద్యమంలో మీ పోరాటం ఉండొచ్చేమో, కానీ మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. మేము ఇప్పటికీ మా మీద కొన్ని విమర్శలు వస్తుంటాయి అన్న. కేసీఆర్ గారి పట్ల ద్వేషం ఉన్నోళ్ళు, మీరు కేసీఆర్ గారి పట్ల ఒక గుడ్డి ప్రేమని, గుడ్డి అభిమానాన్ని పెంచుకున్నారని. కానీ ఎస్, కేసీఆర్ గారిని గుడ్డిగానే ప్రేమిస్తున్నాం, ఎందుకంటే ఆయన తెలంగాణను ప్రేమించింది కాబట్టి. సూపర్. తెలంగాణ ప్రేమించింది కాబట్టి ఆయన గుడ్డిగా ప్రేమిస్తున్నాం. తెలంగాణకి ఏం కావాలో చేసింది కాబట్టి గుడ్డిగా ప్రేమిస్తున్నాం. ఇలా తెలంగాణ ఆగమైతుంటే చూసుకుంటూ ఊకోవడానికి ఉద్యమకారులుగా మేము ఎవ్వరం సిద్ధంగా లేమని సందర్భం చెప్తాం. చాలా బాధ కలిగించే విషయం. రైట్. ఇదే విషయానికి సంబంధించి మీలాంటి ఉద్యమకారులను కూడా రెచ్చగొట్టడంలో ఇలాంటి మేధావులు రైట్. ఒక విధంగా చెప్పాలంటే చాలా ఇష్యూస్ జరిగినాయి ఈ 20 నెలల పరిపాలనలో. మీరు చెప్పినట్టు లగచర్ల ఇష్యూ కావచ్చు, లేకపోతే మీ దగ్గర రామన్నపేట ఇష్యూ కావచ్చు, లేకపోతే చాలా దిక్కుల ఈరోజు వాళ్ళు కేవలం పదవుల కోసం ఒకసారి ఒక పదవి ఇచ్చిర్రు, ఆ సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ నిన్నొక పదవి ఇచ్చిర్రు వాళ్ళు మేధావులు. ఇంకొక ఆయన ఏదో టీపీసీసీ చైర్మన్ ఆయన పేరు ఆకునూరు మురళి గారు అనుకుంటా. ఆయన ఏమో నేను బహిరంగంగానే చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, నన్ను ఆయన మంచిగా చూసుకుంటే నేను ఆయనతోటే ఉంది కానీ ఇలా పదవి ఇచ్చిండు కాబట్టి ఈయన గొప్పడు అన్న కాడికి వచ్చింది. ఇలా నిజంగా మేధావి సంబంధించిన దాంట్లో వీళ్ళంతా కూడా ఒక పదవి కోసమే కేసీఆర్ గారి మీద ఒక ప్రాపగండ చేసుకుంటూ వచ్చిర్రు అనే దాని మీద నిజం ఎంత ఉందంటారు? అది మనకు కనపడుతుంది కదన్నా. 100%. ఆకునూరి మురళి లాంటి వాళ్ళే మీడియా ముందే స్పష్టంగా చెప్పారు, మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటే మేము అట్లా మాట్లాడకపోతామనంటే మీరు ప్రజల కోసమా, నీ కోసమా, వ్యక్తిగత స్వార్థం కోసం కారు అదే అంటున్నాం. మేధావులని మీరు మాట్లాడుకుంటే అది అర్థమే లేదు. మేధావులు అనేటువంటి దానికి నిర్వచనం ఏమైనా ఉంటే ఈ సమాజం బాగు కోరుకుంటూ మేధావులు అవుతారు. కానీ మీకు తెలివి ఎక్కువ తెలివి ఉంటే ఉండవచ్చు. మీరు నిజాన్ని అబద్ధాన్ని నిజంగా వక్రీకరించి మాట్లాడితే మీరు మేధావులు కారు, మోసకారులు అంటారు మిమ్మల్ని. ఒకవేళ మేధావులు అనుకోదలుచుకుంటే నిజాన్ని అబద్ధాన్ని నిజంగా మీరు మాట్లాడితే మిమ్మల్ని మోసగారు. వాళ్ళకి అథెంటికేషన్ ఉంటుందా అన్న భవిష్యత్తులో? నేను అదే చెప్తున్నానా, భవిష్యత్తులో ఇదే పద్ధతి కనుక కొనసాగినట్టయితే భవిష్యత్తులో వాళ్ళు ద్రోహులుగా మిగులుతారు. ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్నాయి కదన్నా. ఇప్పుడు ఇంతెందుకు నిన్న మొన్న జరిగిన విషయాలు చూద్దాం. కాళేశ్వరానికి సంబంధించి అసెంబ్లీ వేదికగా ఇక ఏదో జరగబోతుంది, ఏదో అయిపోతుంది, మొత్తం బట్టబయలవుతుంది, కేసీఆర్ గారిని మొత్తం ఆయన చేసిన మోసాలు మొత్తం కూడా బయట పెడతాం. ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడారైనా. అసెంబ్లీ వేదికగా చాలా స్పష్టంగా హరీష్ రావు గారు ఘోష్ కమిటీ నివేదికలో వచ్చినటువంటి అంశాలే కానీ, లేకపోతే అక్కడ మంత్రి మాట్లాడిన విషయాల మీద ఆయన కౌంటర్ చేస్తుంటే 33 సార్లు 32 సార్లు అడ్డుకున్నారన్న మంత్రులు, ముఖ్యమంత్రులు లేచి. దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది కదా, అరే నిజం ఉంటే ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమే అనుకున్నప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు కదా అనే విషయాలు. అంటే ఎంతకాలం నిలబడదన్న. ప్రజల్ని ఒక్కసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, కానీ ఎప్పటికీ మాత్రం మోసం చేయడం సాధ్యం కాదన్న. ప్రజలకు వాస్తవాలు అర్థమవుతుంది. ఇవాళ ఇంత ఎందుకని టాపిక్ కాకపోయినా మల్లన్న సాగర్ నుంచి మూసి సుందరీకరణ పేరు మీద మూసీ నదిలోకి నీళ్లు తీసుకురావడం కోసం 20 టీఎంసీల నీళ్ళు తీసుకురావడం కోసం ఇవాళ 7,350 కోట్ల రూపాయలతోటి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాడు అన్న. ఇవాళ స్ట్రైట్ గా ఇవాళ ఎంతకాలం ఏమన్నాడు, కాళేశ్వరం కొట్టకపోయింది అన్నాడు. కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు, 1,00,000 కోట్లు మునిగింది అన్నాడు. అయ్యా మరి అడుగుతున్నాం, మరి ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తున్నావు ఇప్పుడు నువ్వు? మల్లన్న సాగర్ సమస్య నేను ఈ విషయం జనంలో కూడా పోవాలన్నా. నువ్వు మల్లన్న సాగర్ నుంచే కదా నీళ్ళు తీసుకొచ్చేది. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మల్లన్న సాగర్కి ఎక్కడికి వెళ్ళి వస్తాయి? రంగనాయక సాగరే కదా. రంగనాయక సాగర్కి అన్నపూర్ణ నుంచి వస్తాయి కదా, అన్నపూర్ణ నుంచి మిడ్మానేర్ నుంచి వస్తాయి కదా, మిడ్మానేర్ ఎల్లంపల్లి నుంచి వస్తాయి కదా. ఈ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ కానీ అక్కడి నుంచి బాబోయ్ పంపులు వాడకుండానే, కాలువలు వాడకుండానే, టన్నెలు వాడకుండానే, కాళేశ్వరం సబ్ స్టేషన్ వాడకుండానే మల్లన్న సాగర్కి వస్తున్నాయా? రైట్. ఈ విషయం మీద మనం మాట్లాడాలి. మేము కట్టిన ఎల్లంపల్లి నుంచి ఎలా నిలుస్తున్నాం అంటారు. అంటే నేనేమంటున్నాను అంటే ఎల్లంపల్లి నువ్వు పూర్తి చేయలే, వాస్తవం చెప్పాలి. దానికి కూడా 5,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టి అది పూర్తి చేసి. అసలు విషయం ఏంటంటే అసలు కాళేశ్వరం మీద వాళ్ళకి అవగాహన లేదన్న. ఎందుకో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి స్వయంగా ఆయన ఒక సమీక్షా సమావేశంలో దేవాదుల ప్రాజెక్ట్ ఏడుందని మాట్లాడే విషయం కూడా మనం చూసినాం. ఇంకోసారి ఈయనెవరు మన ఇరిగేషన్ మంత్రి, ఆయన అసెంబ్లీలో మాట్లాడమంటే నేను ప్రిపేర్ కాలేదని అంటాడు, లేదా ప్రిపేర్ కాలేదన్న విషయాలు కూడా మనం చూసినాం. జూపల్లి కృష్ణారావు గారు అవివేకం మొత్తం బయటపడ్డది. అంటే నేనేమంటున్నానంటే చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, మీకు ఈ ప్రజల మీద ప్రేమ ఉంటే,
ప్రజల మీద ప్రేమ ఉంటే, ఈ ప్రజలకు ఏదైనా చేయాలన్న తపన ఉంటే ఇవన్నీ తెలుసుకునేటోళ్ళు. మీకు ఈ ఆలోచన లేదన్న. నేను ఏమంటున్నాను అంటే, నేను ఇంజనీరింగ్ నిపుణుని కాదు, నాకు విషయం తెలియదు. కానీ మాకు ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమ కొద్ది తెలుసుకున్న విషయాన్ని బట్టి ఈ కాళేశ్వరం గురించి నాకు అవగాహన లేదు. అసలు కాళేశ్వరం ఫస్ట్ కేవలం మేడిగడ్డ నుంచే నీళ్ళు వస్తాయి అనేది శుద్ధ తప్పు. ఎప్పుడు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయనే నీళ్ళు? ఫస్ట్ ఎస్ఆర్ఎస్పి, అసలు వాస్తవంగా కాలం మంచిగా పైకి వెళ్ళి నీళ్ళు వచ్చినప్పుడు ఎస్ఆర్ఎస్పి నుంచి చక్కగా మిడ్ మానేర్ వస్తాయి. మిడ్ మానేర్ నుంచి కిందికి నీళ్ళు వస్తాయి. ఒకటి ఫస్ట్ అది సోర్స్, అది వాటర్ సోర్స్ ఏంటంటే గ్రావిటీ సోర్స్ ఎస్ఆర్ఎస్పి. రెండో సోర్స్ ఏంది? కడెం ప్రాజెక్ట్, ఆదిలాబాద్ ఉంది. ఆదిలాబాద్లో ఉన్న కడెం ప్రాజెక్ట్ నుంచి ఆ వరద ఎల్లంపల్లికి వస్తుంది. ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి నీళ్ళని ఏం చేస్తారంటే మిడ్ మానేర్కి వస్తుంది. మిడ్ మానేర్ గుండెకాయ వీటన్నింటికి, కాళేశ్వరం ప్రాజెక్టు మిడ్ మానేర్ గుండెకాయ. అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి మనకు ఎల్లంపల్లి నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ నీళ్ళని ఇక్కడ మన గంధమల దంక కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొండపోచమ్మ దంక కానీ ఇదంతా కూడా అన్ని ప్రాంతాలకు పోతుంది, మొత్తం పోతుంది. ఇది సిస్టమ్. కాలం అస్సలు కానప్పుడు ప్రాణహిత 365 రోజులు నీళ్ళు వస్తూనే ఉంటాయి. ప్రాణహిత మొత్తం సోర్స్ ఉన్నదంతా మనం మొత్తం ఈ గోదావరి నదిలో ప్రాణహిత కింద మేడిగడ్డ కట్టి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇప్పుడు మేడిగడ్డ కూడా ఎప్పుడు తలుపులేసి ఉండే. వీళ్ళు ఏంటంటే మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు కూలిపోయినాయి కదా, ఆ ప్రాజెక్ట్ అక్కడే రాకుండా పోయిందంటే ప్రజలకు అర్థం కాక నమ్ముతున్నారు. విషయం ఏంటంటే ఎప్పుడు తలుపేసి ఉండవు. జూన్ నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు తలుపులు కూడా వేసి ఉండవు. కన్నెపంపుల కన్నెపల్లి నుంచి అక్కడి నుంచి పంపుల ద్వారా నీళ్ళు ఇప్పటి కూడా లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. డిసెంబర్లో మాత్రం ఏంటంటే అప్పుడు వరద తగ్గిన తర్వాత కేవలం 1 టీఎంసీ నీళ్ళు వస్తున్నప్పుడు ఆ తలుపులు వేసి అక్కడికి వెళ్ళి పంపింగ్ చేసుకోవడానికి నిల్వ చేసుకుంటారు. మనకు మేడిగడ్డ, అన్నారం, సుందీలలో నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు నీళ్ళు తీసుకొచ్చుకుంటారు. లేదు ఇప్పుడు కాలం అస్సలు కాలేదు, మొత్తం ప్రాణహితని ఆధారపడ్డప్పుడు అక్కడికి వెళ్ళి నీళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు. ఇది 3 సోర్సెస్ ద్వారా నీళ్ళు వస్తాయి ఇక్కడికి కాళేశ్వరం. ఇప్పుడు కేవలం నీకు మేడిగడ్డ కూలిపోయినంత మాత్రాన ఎల్లంపల్లి మాది కాబట్టి మేము తీసుకొచ్చుకుంటాం అనే పద్ధతిలో మాట్లాడితే మరి ఎల్లంపల్లి నుంచి ఎట్లా వస్తున్నాయి? ఆకాశంలో వస్తున్నాయి నీళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి బాహుబలి పంపులు ఎవరు ఏర్పాటు చేసినా కాళేశ్వరం అంతర్భాగం కదా, అక్కడికి వెళ్ళే కదా, అక్కడికి లిఫ్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి మిడ్ మానేర్ వస్తుంది, అక్కడికి వెళ్ళి కిందికి వస్తుంది. ఇదంతా ఆ పంపుల ద్వారానే, కాళేశ్వరం పంపుల ద్వారానే, కాళేశ్వరం కాలువల ద్వారానే, కాళేశ్వరం టన్నెల ద్వారానే ఇక్కడ వరకు వస్తున్నాయి. ఇవాళ ప్రజల్ని ఇట్లా మాయమాటలు చేసి మోసం చేసి ప్రజలకు వాస్తవాలు అర్థమైతేనే ఉంటాయి కదా, ఎక్కువ టైం కూడా పట్టదు కదా. అవును. ఇదే విషయానికి సంబంధించి కాళేశ్వరం మీద అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు అన్నట్టు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు అర్థం కాలే, ముఖ్యమంత్రికి కూడా అర్థం కాలే, సరే ఎవరికి అర్థం. నిజంగా ఈ కాళేశ్వరం నిజంగా ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు కూడా అర్థం అవ్వడం చెప్పడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని చెప్పేసి కొంతమంది 100% వాస్తవం. దాన్ని మనం అంగీకరించాల్సిందే. ఇవాళ రాజకీయ నాయకుడు ఏం చేస్తాడనేది కూడా ముఖ్యం కాదు, ప్రజలకు ఎట్లా అర్థమవుతుందని కూడా ముఖ్యం. ఇక్కడ మనము కాళేశ్వరము అసలు వరప్రదాయని తెలంగాణకు, ఇంకొక మార్గం కూడా లేదు. 100% ఈ 70 సంవత్సరాలుగా పైన ఎస్ఆర్ఎస్పి, కింద ధవళేశ్వరం తప్ప గోదావరి మీద ఒక్క ఆనకట్ట కూడా లేదు. ఒక్కటంటే ఒక్క ఆనకట్ట కూడా కట్టలేదు మన పాలకులు. కేసీఆర్ గారు ఆలోచించిన తర్వాత గోదావరిలో మన పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి, ఈ నీళ్ళని కనుక మనం ఒడిచిపెట్టకపోతే మనం నష్టపోతామని చెప్పేసి మేఘాల మీద ఆయన యుద్ధ ప్రతిపాదిక 3.5 సంవత్సరాల్లో కూడా అంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసి వాళ్ళు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ నేనేమంటున్నామంటే ఏదైతే కేసీఆర్ గారికి బలం అవుతుందో కాళేశ్వరం నీళ్ళే బలం. మొత్తం ఉత్తర తెలంగాణ, సగం తెలంగాణ జిల్లాలకు నీళ్ళు ఇస్తున్నటువంటి కాళేశ్వరం ఇచ్చే నీళ్లు. కాబట్టి ఈ బలాన్ని బలహీనతగా మార్చడంలో శత్రువు సక్సెస్ అయ్యింది. ఈ కేసీఆర్కి ఇది బలం. ఇది కనుక ప్రజలు వాస్తవాలు అర్థం చేస్తారు, అంటే ప్రజలకు నీళ్ళు ఇస్తే నీళ్ళు వచ్చిన తర్వాత ఆయన కేసీఆర్ ఓడగొట్టిన తరం కూడా కాదు. కాబట్టి ఏదైతే కేసీఆర్కి బలమో అదే బలహీనతగా మార్చాలని చెప్పేసి దాని మీద ఒక గోబల్స్ ప్రచారం, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. వానికి అర్థం కాలేదు, దేవాదేవి ఏడుందో కూడా ఆయన తెలియదు. అట్లాంటి వాడు కాళేశ్వరం మీద నోటుకు వచ్చింది మాట్లాడితే ప్రజలు మీరు, ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలవలే అనే కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు కొద్ది మంది కోలి తెలరు తప్ప నాయకత్వాన్ని కూడా పెద్దగా తెలవని పరిస్థితి. నేను జడ్పీటీసుకున్న రోజులలో కూడా ప్రజల దగ్గర కాళేశ్వరం గురించి మేము మాట్లాడదామంటే కూడా మేము డిఫెన్స్ లో ఉన్నాం. ఎందుకంటే కాళేశ్వరం వాడు తప్పుడు ప్రచారం చేసి పెట్టిండు. నేను కాళేశ్వరాన్ని గుర్తు చేస్తే ప్రజల్లో అనవసరంగా నేనే అనవసరం గుర్తు చేసిండు అయితే కాబట్టి కాళేశ్వరాన్ని నేను చెప్పుకోలేకపోయాను. అంటే నేనేమంటున్నానంటే ఈ విషయాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చెప్పడంలో విఫలమైంది. అది 100% వాస్తవం. మనం చెప్పలేకపోయినాం కాబట్టి వాడు అబద్ధాలు అవాస్తవాలు చెప్పి కాళేశ్వరం మీద బురద దల్లగలిగింది కాబట్టి ఇవాళ వాడు సక్సెస్ అయ్యిండు, ప్రభుత్వంలో రాగలిగింది. ఇంకొక మాట ఈ సందర్భంగా ముమ్మాటికి ఇప్పటికి అనుమానం ఏమిందంటే మేడిగడ్డని ఖచ్చితంగా కూల్చిరు వాళ్ళు. అదే అంటున్నారు, అదే అడగబోతున్నా. రైట్, దీని మీద చాలా సార్లు కుట్ర, అంటే నోటిఫికేషన్ వచ్చిన కొద్ది రోజులకు ముందు 40 రోజుల ముందుగా ఒకసారి
అక్కడ కాళేశ్వరం పిల్లలకు సంబంధించి కూలడం, అక్కడ స్థానికంగా ఉన్న ఇరిగేషన్ ఇంజనీరే పోయి ఒక స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరని చెప్పడం, ఒక భారీ సౌండ్ వచ్చిందని చెప్పడం, దాన్ని నిజంగా కాళేశ్వరం మీద కుట్రే కాదు, కాళేశ్వరం మీద కుతంత్రంలో భాగంగా ఈరోజు 2 పిల్లర్లు కుంగ ఇచ్చిర్రు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నిజమేంత అనుకుంటారు? అంటే నేను ఏమంటున్నాను అంటే జనరల్గా ఏదైనా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత విచారణ జరిపి కాకపోతే క్లోజ్ చేస్తారు. మనం ఇచ్చిన ఫిర్యాదు అది వాస్తవం కాకపోతే తేల్చేసి క్లోజ్ చేస్తారు. అది ఎందుకు జరగలేదని మొదటి ప్రశ్న. రెండోది, దీని మీద వచ్చినటువంటి విచారణ కోసం వచ్చిన NDRSA వాళ్ళు కూడా దాని కనీసం ఎఫ్ఐఆర్ కాపీ ఏందని కూడా పట్టించుకోలేదు. లాస్ట్కు విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చి కూడా కనీసం అది ఏందని తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఘోష్ కమిటీ కూడా కనీసం ఏం జరిగిందని పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ తెప్పించుకొని చూసే ప్రయత్నం చేయలేదు. ఒకటి, అసలు ఎందుకు చూడలేదని ఒకటి. రెండవది ఏంటంటే జరిగిన సందర్భాన్ని చూసినప్పుడు అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు పోలీసు కానీ మొత్తం యంత్రాంగం కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. ఆ సందర్భం అది, ఆ సందర్భాన్ని చూసారు. మూడవది ఏంటంటే ఈ కాళేశ్వరాన్ని కూల్చడం ద్వారా కేసీఆర్ మీద పెద్ద ఎత్తున బదలాం చేయాలనే ఆలోచన ఉన్నారు. ఈ కాళేశ్వరం వృధా అని, వయబిలిటీ కాదని, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఏ ప్రచారమే చేసినా ఆ ప్రచారానికి ఒక బలమైన ఆయుధం కావాలి, ఒక నమ్మకం కావాలి. నమ్మకంగా వాళ్ళు కూల్చారు. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ డెల్టా రైతాంగానికి, ప్రధానంగా డెల్టా రైతాంగానికి జూన్ మాసంలో వాళ్ళు నాట్లు వేసుకుంటారు. జూన్ మాసంలో మనకు వచ్చేటువంటి గోదావరి నీళ్ళు ఏవైతున్నాయో చక్కగా వాళ్ళ ధవళేశ్వరం ద్వారా కిందికి వెళ్ళిపోతే, అక్కడ రిజర్వాయర్ లేదు, కాలువల ద్వారా కిందికి వెళ్ళిపోతుంది, వాళ్ళు అక్కడ నాట్లు వేసుకుంటారు. అక్కడ ఏం జరిగింది కరెక్ట్ సమయంలో? మనం జూన్ మాసంలో మనం ఇక్కడ ఎలక్షన్లకు వెళ్ళాం కాదన్న, ఇక్కడ తలుపులు వేస్తున్నాయి. ఇక్కడ తలుపులు వేసుకొని ఉండడం వల్ల కిందికి నీళ్లు పోతాయి, గోదావరి నీళ్ళు పోతాయి. నీళ్లు పోకపోవడం వాళ్ళకి ఏమైపోయింది, నాట్లు వేసుకోవడం అనేది ఆగస్టులో వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ కింద్రావత్ ద్వారా లేకపోతే శబరి ద్వారా వచ్చేటువంటి నీళ్లతోటి లాస్ట్కు ఒక 3 నెలలు ఆలస్యం అవుతుంది. నీళ్లకు గోదావరి డెల్టా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ రైతాంగానికి ఈ మేడిగడ్డ ఉండడం వాళ్ళకి ఇబ్బందిగా మారింది. కాబట్టి ఈ మొత్తం కుట్ర ఏంటంటే కేసీఆర్ గారిని టార్గెట్ చేసిండ్రు. రెండవది డెల్టా రైతులకు నీళ్లు కావాలి. ఈ 2-3 కారణాలతో పేల్చేసిటని మేము నమ్ముతున్నాం. ఇది కొద్ది రోజుల తర్వాత ప్రజలకు వాస్తవాలు కూడా అర్థమవుతుంది. ఎందుకు సమాధానం చెప్పట్లేదు దీని మీద? మీరు అదే అంటున్నాం. మరి దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని పక్కన పెడితే, ఈరోజు కాళేశ్వరం సంబంధించిన విచారణ కమిషన్, PC ఘోష్ కమిషన్ వేసారు. సరే, మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది PCC కమిషన్ అంటారు, వాళ్ళేమో PC ఘోష్ కమిషన్ అంటారు. సరే, అది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి CBI విచారణ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ CBIకి దారులు తెలిసింది ఈ ముఖ్యమంత్రి. నిజంగా అవినీతి ఆరోపణలకు సంబంధించి కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అఫీషియల్గా అయింది 90,000 కోట్లు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. సామాన్య జనానికి అర్థం కాదు ఏంటంటే ఇప్పటికి కూడా అసలు కాళేశ్వరం మీద ఇంకొక కన్ఫ్యూజన్ వాతావరణం 100% మనం ఒప్పుకొని తీరాల్సింది. ఈ కన్ఫ్యూజన్ వాతావరణానికి సంబంధించిన అంటే, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ ఓన్లీ మేడిగడ్డ కుంగిందని చెప్పేసి కాళేశ్వరం కూలిందనే వస్తుంది. కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు ఉంటాయి, ఎన్ని బరేజులు ఉంటాయి, అవన్నీ సంగతి తెలవలేదు. మన ముందు నుంచి కూడా మాట్లాడుకుంటూ వస్తుంది. దీన్ని ఏమన్నా ఈ ప్రభుత్వం క్యాచ్ చేసుకుంటున్న పాయింట్ని, ఈ పాయింట్ ప్రజల్లో ఉన్న కాళేశ్వరం మీద అవగాహన లేని లోపాన్ని, దాన్ని ఒక ప్రాపగండా చిత్రీకరించడంలో భాగంగా వీళ్ళు సక్సెస్ అవుతారు అనుకుంటారు స్టిల్ ఇప్పటికీ, ఈ రోజు కూడా. అంటే ఇప్పటికీ వాళ్ళ నమ్మకం అదే అన్న, కాళేశ్వరాన్ని బూచిగా చూపించి కాళేశ్వరంలో కేసీఆర్ గారిని దోషగా చూపించి ఇవాళ కేసీఆర్ గారిని దోషగా చూపించడం ద్వారా ఎన్నికల పోయి లబ్ధి పొందాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎంతసేపు ఇప్పుడు ఎట్లా ఉందంటే, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రభుత్వంలోకి వస్తామని వాళ్ళు కూడా భావించలే. కేవలం ఏంటంటే నోటుకొచ్చిన హామీలు ఇచ్చిండ్రు, చిన్న మార్జిన్ తేడాతోటి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. వాళ్ళు వాళ్ళ 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి పరిస్థితులు వాళ్ళు చేయలేరు. ప్రజలను నిరంతరం కన్ఫ్యూజ్ చేయాలి. దీనికన్నా ముఖ్యంగా గత ప్రభుత్వం అంటూ కేసీఆర్ గారిని బదలాం చేస్తూ, కేసీఆర్ గారి మీద ప్రజల్ని ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ, బదలాం చేస్తూ కాలం నెట్టుకు రావాలనేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నామంటే, ఒక మాట చెప్పాలంటే కేసీఆర్, మనం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు చెప్పాల్సి ఉంటుంది అంటే, నువ్వు ఎంత కాళేశ్వరం గురించి చర్చ పెడుతున్నా కొద్దీ నీ అబద్ధాల బట్టలు ఒకటొకటి తొలగిపోతాయి. అక్కడ వాస్తవం అనేది ఏదైతే ఉందో అది నిటారుగా నిలబడి ఉంటుంది. ఇప్పటికి కాళేశ్వరం మీద సంవత్సరం క్రితం ఉన్నటువంటి అభిప్రాయం ప్రజలకు ఇప్పుడు లేదు. ప్రజలకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు మామయ్య స్వయంగా ఒక మాట అన్నాడు, అరే 94 లక్షలు ఖర్చు, 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుందయా? ఈ 94 లక్షల ఖర్చు అయిన దాంట్లో రిజర్వాయర్లు ఉన్నాయి, టన్నెళ్ళు ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. ఇన్ని ఉన్నాక ఇన్ని కట్టినరు. ఇవి ఎక్కడికి వచ్చినాయి?
ఇన్ని కట్టినాక కూడా 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుంది? ఏమైనా మాట్లాడడానికి అర్థం ఉండాలి కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మామే స్వయంగా మాట్లాడారు. ఇది ప్రజలలో కూడా చర్చ ఉన్నది, ఇవాళ ఈ ఒక్క విషయమే కదన్నా. ఇవాళ మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు కుంగిపోతే ఇంత చర్చ పెడుతున్నారు కదా. మరి మన కళ్ళ ముంగటనే ఎస్ఎల్బిసి టన్నెల్ కుప్పగూలిపోయింది కదా. దాంట్లో 8 మంది సజీవంగా చనిపోయారు కదా, సమాధయ్యారు కదా. దాంట్లో 6 శవాలు కూడా తీసుకురాలేటువంటి అసమర్థత ఈ ప్రభుత్వాన్ని. ఈ దుర్మార్గం ఎంత అంటే వీళ్ళు ఈ మంత్రులు పోయి ఆడ చేపలు బాగుంటాయి అని చెప్పి చేపల కూర వండుకొని తినొద్దాం అని చెప్పేసి మాట్లాడుకున్నట్టు కూడా పత్రికలు వచ్చింది. వీళ్ళ దుర్మార్గం అట్లాంటిది. అంటే నేనేమంటున్నామంటే ఎన్డీఆర్ఎస్ బృందం అక్కడికి ఎందుకు రాలేదు? మనకు సుంకుశాల రిటర్నింగ్ వాళ్ళు కూడా మనం చూస్తుంటాం కదా, మన కళ్ళ ముందు ప్రభుత్వం వచ్చినాక కుప్పగూలిపోయింది కదా, అక్కడికి ఎన్డీఆర్ఎస్ బృందం ఎందుకు రాలేదు? ఇప్పుడు మనం ఇక్కడ పెదవాగు కూడా కొట్టుకపోయింది. దాంతోపాటు పోలవరం డ్యామ్ కూడా, పోలవరంలో కూడా కాఫర్ డ్యామ్ కూడా మాకు 7 సార్లు 8 సార్లు ఇప్పటికీ కొట్టుకుపోతుంది. ఎందుకు అక్కడికి ఎన్డీఆర్ఎస్ఏ రాదు? దేనికోసం రాదు? ఇది ప్రజలు ఆలోచిస్తారు కదా, ఒకసారి ఆలోచిస్తారు కదా. ఇక్కడ మాత్రం ఎందుకు వస్తున్నారు? మన ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు, ఇవాళ ఒక రైతు చొప్పదండ నుంచి ఆయనతో మాట్లాడినట్ట. సార్ ఏమన్నా కానీ సార్, నాగలు దున్నుతున్నప్పుడు ఆ తాడిది అయిపోయింది అనుకో, తాడు అయిపోతే ఏం చేస్తాం సార్? ఎవరైనా ఆ తాడు కట్టుకుంటాం, అలా దున్నుకుంటాం. ఈ తాడు ఎట్లా దిగిపోయింది, ఈ తాడు తయారు చేసిన వాడేవాడు, దీని ఇంకా ఏం జరిగింది, ఇది మాట్లాడతారా సార్ అని రైతు మాట్లాడినట్ట. నేనేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు ఎంత ఎక్కువ కాలం లాగితే ఆయనకు అది అంత ఎక్కువ అదే నష్టం చేస్తుంది, నష్టం జరుగుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఒక్కట మాట చివరిగా, ఏ కాళేశ్వరాన్ని చూపించి ఈ ప్రభుత్వాన్ని దెబ్బగొట్టగలిగి అధికారంలోకి అక్రమంగా వచ్చిండ్రో, ఇదే కాళేశ్వరం వాస్తవాలు ప్రజలకు అర్థమైన తర్వాత ఈ ప్రభుత్వం తుక్కు ఓడిస్తారు. అంతేనా? తుక్కు ఓడిస్తారు కాళేశ్వరం. దీంట్లో భాగంగానే ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో. ఓవైపు కేంద్రంలో అసలు బీజేపీ కాంగ్రెస్ అసలు ఎన్డీఏ కూటమి అని చెప్పేసి పెద్ద ఫైట్. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వరకు మీరు అన్నది ఇందాక అసలు ఎన్డీఆర్ఎస్ రాలేదు, ఈడ వచ్చేసింది. అసలు సిబిఐ అసలు పక్క రాష్ట్రంలో ఇదే సిబిఎన్నే చంద్రబాబు నాయుడు అసలు సిబిఐ మీద బ్యాన్ పెట్టిండు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకో వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు అక్కడ నడుస్తుంది. ఇప్పుడు బయటనేమో నై దోస్తి, పైననేమో నై దోస్తి, కిందికి వచ్చే వరకు దోస్తి. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఒకవైపు మోడీ నాకు బాయ్ అంటాడు, అసలు దేశం మొత్తం మీద సిబిఐ రావద్దు, సిబిఐ చేయబట్టి ఈ బీజేపీ పార్టీ మా అందరి నాయకులని ఒత్తేస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని చెప్తాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మీరు అన్నట్టు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటారు కాబట్టి రేవంత్ రెడ్డి సిబిఐకి దారులు తెడుస్తుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు అన్న? నేను ఏమంటున్నానంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని అందరూ అనుకుంటున్నారు. టెక్నికల్గా మాత్రమే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన మూలాలన్నీ ఆర్ఎస్ఎస్లో ఉన్నాయి. ఇవాళ ఆయన నాయకుడు బీజేపీ, మోడీ గారు, అమిత్ షా గారు ఆయన నాయకుడు. వాళ్ళ నాయకత్వంలోనే ఆయన పనిచేస్తున్నాడు. ఇంకొక మాట మీకు చెప్పాలన్నా, ఇప్పుడు కాదు వాళ్ళ పొత్తు రెండు. అంటే ఇంకోటి ఏంటంటే జాతీయ పార్టీలకు రెండింటికి కూడా ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనేటువంటి ఆలోచన ఉంటుంది ఒకటి. అది కాంగ్రెస్ బీజేపీలకు రెండు కూడా అది ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డికి స్పెషల్గా, రేవంత్ రెడ్డి మాత్రం ఆయన పూర్తిగా మోడీ కంట్రోల్లో ఉండే బీజేపీ. ఒక మాట చెప్పాలంటే బీజేపీ ముఖ్యమంత్రి ఆయన. బీజేపీ నాయకులు కూడా ఏం మాట్లాడుకుంటారంటే మా ఓడే అని వాళ్ళు మాట్లాడుకున్న సందర్భాలు చాలా సందర్భాలు. ఇంకొక మాట మీకు ఏం చెప్పాలంటే ఇవాళ ఇక్కడే కాదన్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వెనుక కూడా ముమ్మాటికి బీజేపీ పార్టీ ఉన్నది. దాంట్లో ఎవ్వరికి ఎటువంటి అనుమానం లేదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే మోడీ ప్రభుత్వానికి కేసీఆరే దేశవ్యాప్తంగా ప్రధానమైన టార్గెట్గా మారింది. బీఆర్ఎస్ పార్టీగా ఎప్పుడైతే రూపాంతరం చెంది దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ గారు వస్తున్నారు అనుకున్న తర్వాత, దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారు వస్తున్నప్పుడు ఆయన తీసుకొస్తున్న ఎజెండా ఏంది? రైతు ఎజెండా తీసుకొని వస్తున్నాడు. అప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చర్చ ఏంది? కేసీఆర్ ఇస్తున్నట్టుగా 24 గంటల కరెంట్ ఏమని చెప్పి వాళ్ళు గుజరాత్లో అడుగుతున్నారు. కేసీఆర్ ఇస్తున్నట్టుగా పెట్టుబడి ఏమని చెప్పేసి వాళ్ళు ఉత్తరప్రదేశ్లో అడుగుతున్నారు. కేసీఆర్ ఇస్తున్నట్టుగానే ఇక్కడ రైతులకు ప్రతి ఊర్లో ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండాలని చెప్పి దేశవ్యాప్తంగా వాళ్ళ డిమాండ్ ఉన్నది. అయితే ఈ రైతు ఎజెండా వాళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం ఏమో కార్పొరేట్లకు అనుకూలమైన ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇక్కడ కేసీఆర్ గారు ఏమో ప్రజల కోణంలో ప్రజలకు రైతులకు ఏం కావాలో అవి చేసుకుంటూ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈయన గనక ఢిల్లీ వరకు వస్తే ఈయన ఎజెండా, ఈయన లేవనెత్తిన ఎజెండా ఢిల్లీ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కావాలని అంటే అది బీజేపీ పెద్ద ప్రభావంలో పడుతుంది. ఇప్పుడు వాళ్ళు 3 రైతు చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రైతు చట్టాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమాలు చేసిన తర్వాత రైతు చట్టాల నుంచి తాత్కాలిక వెనకపోయినారు. కానీ వాళ్ళు దొడ్డిదారులైనా చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అని కేసీఆర్ తీసుకొచ్చే ఎజెండా వాళ్ళని భయపెట్టింది. రైతు ఎజెండా ఇది భయపెట్టింది. వాళ్ళు హిందుత్వ ఎజెండా తీసుకొని వస్తారు. హిందుత్వ ఎజెండాకు గట్టి కౌంటర్ రైతు ఎజెండా ఇవ్వబోతున్నది. దీన్ని భయపడి కేసీఆర్ని ఇక్కడ
ఖతం చేయాలి. ఖతం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఇంకొక నిమిషం క్లోజ్ చేస్తాను. వాళ్ళు బీజేపీ వాస్తవంగా ఏంటంటే చాలా దూకుడుకు వచ్చింది. మనం చూసినప్పుడు బీఆర్ఎస్కి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఒక దశలో ఎమర్జ్ అయింది. ఎవరు బండి సంజయ్ ఉన్నప్పుడు. ఆ బండి సంజయ్ సరే మసీదు దోదాం అనేదా లేకపోతే ఏమనేదో ఏం కథనో తెలియదు కానీ ప్రజలను కొంత రెచ్చగొట్టగలిగిండు, చేయగలిగిండు, కొంత ఆయన పోటీకి తీసుకురాగలిగిండు. సడన్గా బండి సంజయ్ని ఎందుకు మార్చిండ్రు, దేనికోసం మార్చిండ్రు? చాలా స్పష్టంగా వాళ్ళ లెక్కలు ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. వ్యతిరేక ఓటు కనుక బీజేపీ సగం కాంగ్రెస్ సగం తీసుకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తుంది. ఉదాహరణకి 50% ఓటు బ్యాంక్, 100%లో 40% ఓటు బ్యాంక్ ఉంది అనుకున్నా, బీఆర్ఎస్కు 40% ఓటు బ్యాంక్ ఉంది. మిగతా 60%లో 30 తీసుకున్నానుకో ఏమవుతుంది? 40% బీఆర్ఎస్ పార్టీ 40% గెలుస్తుంది. కాబట్టి ఏం జరగాలి? కేసీఆర్ ఓడిపోవడం ప్రధానమైన లక్ష్యం. కేసీఆర్ ఓడిపోవాలనుకున్నప్పుడు అప్పటికి బీజేపీకి ఏమో గ్రామ స్థాయి నుంచి పటిష్ట నిర్మాణం లేదు. మనం ఎట్లా కొట్టలేం కాబట్టి ఏం చేయాలి ఇక్కడ అనుకున్నప్పుడు అప్పటికే వాళ్ళ ఆర్ఎస్ఎస్ మనిషి రేవంత్ రెడ్డి అని తెలిసి అది చంద్రబాబు నాయుడు ద్వారా రేవంత్ రెడ్డి గారితో నిరంతరం టచ్ లో ఉండి మనవాడే మన అనుకూలమైన విధానాలు తీసుకురావచ్చు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాడని చెప్పేసి ముందస్తుగా ఒప్పందంలో భాగంగానే వాళ్ళ బండి సంజయ్ను డ్రాప్ చేసి కిషన్ రెడ్డిని ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పేసి అప్పుడు వ్యతిరేక ఓటంతా కూడా కాంగ్రెస్కి వచ్చే విధంగా చూశారు. ఇంత ఒక్క మాట చెప్తా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ టైంలో అసలు నేను బీజేపీలో పోవాలన్నా కాంగ్రెస్లో పోదామా అనుకుంటున్నట్టు సార్. ఎందుకు బీజేపీ నుంచి ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండు? ఇది చాలా పెద్ద ఎత్తున ఒక కుట్ర జరిగింది. అసలు ఎక్కడ జరగనట్టు ఒక ప్రయోగం తెలంగాణలో జరిగింది. కేసీఆర్ ఓడగొట్టడం కోసం 2 జాతీయ పార్టీలు ఏకమైనాయి, ఇక్కడ పెట్టుబడిదారులంతా ఏకమైనరు, అందరు కలిసి ఇక్కడ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎట్లా తెలంగాణని మళ్ళా నేను పరోక్షంగానైనా ఇక్కడ నా కీలు బొమ్మను పెట్టుకొని అయినా గెలిపించుకోవాలనుకునే ఇక్కడ ఆయన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. ఈ మొత్తం ఏకమైతే ఇలా కేసీఆర్ని చిన్న తేడాతో కొట్టగలిగారు. ఇదంతా కూడా కాబట్టి ఇవాళ నీకు అర్థమవుతుంది కదా, రేవంత్ రెడ్డి గారి పాలనలో మొత్తం 9 మంది ఆంధ్ర అధికారులు ఆయన సలహాదారులుగా ఇవాళ ఉన్నారు. రెండవది ఇవాళ ఆయన వస్తేనే కేసీఆర్ గారేమో ఆదాయాన్ని రానియలేదు, రాహుల్ గాంధీ ఏమో దేశవ్యాప్తంగా ఆదానికి మోడీ మొత్తం దోషపెడుతున్నాడు అని ప్రచారం చేస్తున్నాడు. రాహుల్ గాంధీ వస్తే ఏం చేసిండని రెడ్ కార్పెట్ పరిచిండు ఆదానికి. ఇక్కడ తెలంగాణలో రెడ్ కార్పెట్ పరిచిండు. ఆయన 100 కోట్ల రూపాయలు చెక్ ఇస్తే కూడా తీసుకున్నాడు. ఇక్కడ కేటీఆర్ గారు గట్టిగా కౌంటర్ చేసిన తర్వాత మళ్ళీ తప్పకుండా ఆ చెక్ మళ్ళీ రిటర్న్ చేయాల్సిన పరిస్థితి ఉంది. నేను ఏమంటున్నామంటే కేసీఆర్ గారేమో అట్లాంటి కార్పొరేట్లకు తెలంగాణ వనరులను నేను కట్టబెట్టే ముచ్చట లేదని చెప్పేసి తెలంగాణలో అడుగు పెట్టలేదు. ఇది మోడీకి అది కోపం. మోడీకి అది ఏం కోరుకున్నాడు? నేను చెప్పిన ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఆదానికి నేను చెప్పినట్టు నువ్వు తలుపులు తెరవంటే ఆదానికి తలుపులు తెరిచిండు. మరి నేను అదే అడుగుతున్నావు, రాహుల్ గాంధీ కదా దీనికి సమాధానం చెప్పాల్సింది. నువ్వు దేశవ్యాప్తంగానేమో మొత్తం దేశాన్ని మొత్తం దోసుకుంటున్నాడు ఆదాన్ని అని చెప్తున్నావు. నీ ముఖ్యమంత్రి నువ్వు పాలిస్తున్న కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి రాష్ట్రంలోనేమో ఆదానికి తలుపులు తెరుస్తావు. ఎట్లా దీన్ని మీరు సమర్థించుకుంటారు? ఇదంతా కూడా క్లియర్గా ఏదంటే ఈయన నడిపిస్తున్న విషయం ఆయన కూడా తెలుసు. రాహుల్ గాంధీ కూడా ఎంత కన్ఫ్యూజన్ కనిపిస్తుంటే మనకి ఇదంతా రాహుల్ గాంధీ కూడా ఈ విషయం అంతా తెలుసు. రేవంత్ రెడ్డి గారు మా కంట్రోల్లో లేరు, ఇలా బీజేపీ కంట్రోల్లో ఉన్న విషయం కూడా తెలుసు. కానీ వాళ్ళది ఏంటంటే మజ్బూరి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు ఏమి చేయాలనుకో నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కనుక వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళు కూడా పోనీ నన్ను ఎదిరించి ఒక బలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ ఏకం చేయగలుగుతారంటే చేసేటువంటి పరిస్థితులు ఏ నాయకుడు కూడా లేడు. వాళ్ళందరూ ఎవరి శాఖకు వాళ్ళు పరిమితం అయిపోయారు. ఎవరి శాఖల వాళ్ళు ఎంతవరకు వస్తుందో దండుకుందాం అనేటువంటి ఆలోచన వాళ్ళు ఉన్నారు. ఈ మొత్తం పరిస్థితులలో తెలంగాణ ఇవాళ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు, మోడీ వీళ్ళందరూ కలిసి మాగం చేస్తున్నటువంటి తెలంగాణ ఇవాళ బంగారు తెలంగాణ నిర్మాణం అవుతున్న తెలంగాణ ఆగం తెలంగాణ మారుతున్నటువంటి పరిస్థితి. రైట్. ఓవైపు తెలంగాణ వ్యాప్తంగా సబ్బండ వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు యూరియా కోసం రోడ్లు ఎక్కారు. సరే వాళ్ళకు రైతు బంధు రైతు భరోసాను ఒక 2 సార్లు పోయిన సందర్భం, వీళ్ళు చెప్పిన 15,000కు 12,000కు వచ్చిన సందర్భం. ఇక హైదరాబాద్ నగర ప్రజలు వాళ్ళు హైడ్రా పేరిట వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, రాష్ట్రానికి అత్యంత ఎక్కువగా ఆదాయ వనరు అయినటువంటి రియల్ ఎస్టేట్ రంగం పతనం, ఇవన్నీ చూస్తున్న తర్వాత సీరియస్లీ మీరు ఇంత మాట ఒకసారి చెప్తున్నట్టుగా ఇదంతా కూడా పక్క రాష్ట్రానికి సంబంధించిన సీఎం మండలిలో నడుస్తుందనడానికి ఒక అది. బట్ మేము అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తులమని చెప్తున్నటువంటి కాంగ్రెస్ మంత్రులకు తెలియదా ఇదంతా? ఇది ఖచ్చితంగా ఇది రేపు పార్టీకి నష్టం చేకూరుతుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఏ ముఖం పెట్టుకొని జనాలు నోట్లు అడుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తలే. ఇవాళ నేనేమంటున్నానంటే పార్టీ బాగు కోసం ఆలోచించినప్పుడు ఒక్కరు కూడా కనిపిస్తలేరు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా రాహుల్ గాంధీకే తెలుసు రాహుల్ గాంధీ ఏం చేయలేకపోతున్నాడు, నేను మాత్రం ఏం చేయగలను కాబట్టి నా శాఖ వరకు నేను చూసుకోవాలి, ఎంతవరకు వస్తే అంతవరకు దండుకోవాలి.
ఈ పనిలో వాళ్ళు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఏమంటున్నామని అంటే ఇవాళ ఎందుకు ఇప్పుడు ఒక వ్యవస్థ మొత్తం రెడీ అయి ఉన్న తర్వాత ఉదాహరణకన్నా 24 గంటల పాటు రైతులకు కరెంట్ ఇవ్వాలంటే కేసీఆర్ గారు 1,20,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప సాధ్యం కాలే. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే అంటే ఒక్క మా ఒలిగొండ మండలంలోనే 6 కొత్త సబ్ స్టేషన్లు వచ్చినాయి. అంటే 24 గంటలు ఇవ్వాలంటే దానికి సాంకేతికంగా ఎన్నో మరి సబ్ స్టేషన్లు అవసరం ఉంటాయి, ఇవన్నీ ఏర్పాటు చేస్తే తప్ప అది ఇవ్వరాదు. అంటే అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత నువ్వు కరెంట్ ఇవ్వగలుగుతున్నావు. అదే ఎరువులకు సంబంధించి కూడా ఒక సిస్టమ్ అంతా రెడీ అయింది కదా. నీకు గోదాములు ఉన్నాయి, గోదాము నిల్వలు ఉన్నాయి, ఇంతకుముందుకు తీసుకొచ్చిన అధికారులు కూడా వాళ్ళే ఉన్నారు కదా. మరి ఇక్కడ నా రైతులకు ఇబ్బంది కావద్దు ఎరువులకు అనుకున్నప్పుడు కేసీఆర్ గారు ఏం చేసిండ్రో ఆ అధికారులకు తెలుసు కదా. ముందస్తుగా ఎరువులు తీసుకొచ్చుకొని జాగ్రత్త పరిచి ఆ రైతులకు సకాలంలో ఇవ్వాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఎందుకు రాలేదు అని నేనేమంటున్నాను అంటే వీళ్ళ ఎజెండా అంతా కూడా కార్పొరేట్లకు అనుకూలమైన ఎజెండాతో వచ్చారు, రైతులకు అనుకూలమైన ఎజెండా కాదు. ఇప్పుడు ఏదో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి ఒకటి, రెండోది బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున పోరాడుతున్నది కాబట్టి అనివార్యంగా రైతు బంధు ఇవ్వాల్సి వస్తున్నది, అనివార్యంగా కరెంట్ ఇవ్వాల్సి వస్తున్నది, అనివార్యంగా వాళ్ళు మనకు మార్కెట్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత ఒకటొకటి కేసీఆర్ గారు ఎన్నికల ముందే చాలా స్పష్టంగా చెప్పిండు రైతు బంధుకు రామ్ అవుతుంది. అంటే మేము చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంక్ పెట్టిన షరతులలో చాలా స్పష్టంగా వ్యవసాయ రంగం నుంచి ప్రతి ఏటా 2-3% మంది రైతుల్ని తరిమేయాలని చెప్పి రాసి ఉన్నది. అంటే మనం ఏమంటున్నామంటే ఇవాళ కార్పొరేట్లో ఏమనుకుంటారు, వ్యవసాయ రంగం నుంచి రైతులను తరిమేయాలని. వ్యవసాయం లాభసాటిగా ఉన్నంత కాలం రైతులు వ్యవసాయంలోనే ఉంటారు. వ్యవసాయాన్ని నష్టంలోకి నెట్టేస్తే అప్పుడు వ్యవసాయం నష్టదాయకంగా ఉన్నప్పుడు భూములు పడాగు పెట్టి బతుకుదేరు కోసం పట్నం వస్తారు. పట్నం వచ్చిన రైతు ఊకుంటాడా, మళ్ళా వాళ్ళ కంపెనీలలో 10,000కో 12,000కో కొలువు చేస్తాడు. చీప్ లేబర్గా వాళ్ళు మారుతారు. ఇలా కంపెనీలకు చీప్ లేబర్గా రైతులు రావాలి. మళ్ళీ ఆహార ఉత్పత్తుల కోసం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి వీళ్ళు. ఆ పరిస్థితులకి మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, దాంట్లో ఎవరికి అనుమానం లేదు. ఈ రైతుల్ని మాత్రం ఖచ్చితంగా చెడ్డ రోజులే. రైతుల్ని పాపం ఆశ పెట్టి 12,000 ఇస్తున్నాడు కదా కేసీఆర్ గారు, నేను 15,000 ఇస్తున్నాను కానీ రైతులు కొంత ఆశపడుతుంది అని మనం ఏం తప్పు పట్టడానికి లేదు. సరే ఆయన అయితే చేసిండు, బాగానే చేసిండు, కానీ ఇంకెక్కువ ఇస్తుంటుండు కదా. రైతు కూలీలో కూడా ఇస్తున్నాడు, కౌలు రైతులకు ఇస్తుంటుండు కదా అని ఆశపడిపోయిండు. కానీ ఏమంటున్నామంటే రైతులకు నష్టం జరిగితే ఏమంటున్నా ఖచ్చితంగా ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుకున్నప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రమే రైతుల ఆత్మహత్యల నుంచి వచ్చింది. రైతుల ఆత్మహత్యల నుంచి తెలంగాణ రాష్ట్రం రావాలనే డిమాండ్ వచ్చింది. దాని నుంచే తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం. తెలంగాణ రాష్ట్రం రైతులు బాగు చేసుకున్నాం. కానీ రైతుకు నష్టం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటూ ఊకోదు, కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో చూసుకుంటూ ఊకోడు. కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాల మెడలు వంచైనా రైతుల పక్షాన్ని నిలబడి రైతుల హక్కులు కాపాడుతారు. ఎప్పుడు లేని 10 ఏళ్ల పాటు లా అండ్ ఆర్డర్ చాలా స్తబ్దుగా సాగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పేపర్లలో చూస్తూ ఉన్నాం, బిగ్ బ్రదర్స్ అని చెప్పేసి ఇక్కడ సీఎం అనుచరులు లేకపోతే వాళ్ళ అన్నదమ్ములు ఎవరో అని చెప్పేసి విపరీతమైనటువంటి కబ్జా అని చెప్పేసి హైడ్రా పేరిట పేద ప్రజల మీద కూలగొట్టడం, వాళ్ళకి సంబంధించిన అన్నదమ్ములది పెద్ద పెద్ద విల్లాస్ కానీ లేకపోతే గెస్ట్ హౌస్లను కాపాడుకోవడం, అసలు హైడ్రా పేర్లనే ఒక పెద్ద మాఫియాకు తెరలేసిరని చెప్పేసి అది చేయడం. ఆ తర్వాత కొంతమంది మంత్రులు లేకపోతే వాళ్ళ ధనదాహం సెక్రటేరియట్లో ఫైల్ ముందు గెలవాలంటే 15%, 20% కమిషన్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఏంటి పరిస్థితి? మీకు కొన్ని రోజుల కింద ప్రభుత్వం గుర్తొస్తుందా లేకపోతే ఇప్పుడున్నట్టే బాగుందా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇంతన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏదో చేయాలని వచ్చేటువంటి వాళ్ళు కారు. మాకు అధికారం వచ్చింది, ప్రజలు వాళ్ళకి ఏం చేయాలని తెలిసినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు? నేనేమంటున్నానంటే 10 సంవత్సరాల పీరియడ్ చిన్న పీరియడ్ కాదన్న. 2014 నుంచి 24 మధ్య కాలంలో నిలకడగా ఒక అభివృద్ధి జరిగింది. ప్రజల జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల నుంచి ఉదాహరణకి 10 ఏళ్ల పిల్లగాడికి 2014లో 10 ఏళ్ళు ఉన్నాడు, 2024 వచ్చేసరికి ఎంత ఉంటానా 20 సంవత్సరాలు. ఆయనకు 2014 పూర్వం ఉన్న పరిస్థితి ఏం తెలుస్తాను? కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి ఏం అర్థమవుతుందని ఆయనకు తెలియకుండానే ఆయన కన్నం కూడా జరుగుతున్న ఆయన అనుభవంలో వస్తున్నటువంటి మార్పుని ఆయన కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం చేస్తూ వస్తున్న మార్పు చూడడు. లేదు వచ్చే ప్రభుత్వం వల్ల ఇంకా చెడు జరుగుతుంది కూడా ఆయన అనుకోడు. దీనివల్లనే కదా జస్ట్ 1.8% చిన్న తేడాతో వాళ్ళు గెలిచారు కదా. ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు గెలిచారు. అంటే ఇప్పుడు నిజంగా కూడా సమాధానం చెప్పాల్సింది ఇవాళ మేధావులు అంటే చెప్పాలి, పొద్దున్న లేస్తే వాళ్ళు మాట్లాడేది కుటుంబ పాలన మాట్లాడేది. అరే నేను ఒక మాట అంటున్నా, ఇవాళ కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ వీళ్ళంతా అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిరానా వాళ్ళు?
ఉద్యమంలో వారసులుగా వచ్చిన వాళ్ళు. మా తండ్రి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నారు, మా మీద కూడా ఉంది బాధ్యత అని చెప్పేసి ఉద్యమానికి వారసత్వం వహిస్తూ వాళ్ళ ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళు. ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల చేత ఎన్నిక కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే లేరు, మినిస్టర్ లేరు, అధికారంలో ఉన్నారు. కానీ వీళ్ళు కుటుంబ పాలన అని మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుటుంబం అంతా ఏం చేస్తుందన్న? వాళ్ళు సర్పంచ్గా ఎవరైనా గెలిచిరా? తిరుపతి రెడ్డి కానీ లేకపోతే ఇంకెవరు కదా, చాలా మంది వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ ఇవాళ ఏం చేస్తున్నారన్న? వాళ్ళు ఒక షాడో ముఖ్యమంత్రులుగా వాళ్ళు పనిచేస్తున్నారు కదా. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మొత్తం కూడా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదన్న? ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా. సెటిల్మెంట్ ఏం చేస్తున్నారు ఓపెన్గా అందరూ తెలుసు అన్న. ఓపెన్గా బిల్డర్ల దగ్గర ఏం జరుగుతున్నది, రియల్టర్ల దగ్గర ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా తెలుసు కదా. బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది అన్న. మీరు ఎస్ఎఫ్టీకి ఈ రేట్ ఇస్తేనే మీకు అనుమతులు ఇస్తామని చెప్పేసి రేట్ వసూలు చేస్తున్నారు కదా. మరి మనం అంటున్నది కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా బహిరంగంగా. మనం అంటున్నది కాదు అది. ఇవాళ ఇప్పుడు మరి మేధావులు అంటూ చెప్పాలి కదా. తిరుపతి రెడ్డి ఏ హోదాలో అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నాడు, దీన్ని మీరు కుటుంబ పాలన అంటారా అనరా? చెప్పాలి కదా. మరి కోదండరామ్ సార్ సమాధానం చెప్పాలి, ఆకునూరులకు సమాధానం చెప్పాలి. గతంలో నయీం మీదనే గట్టిగా కొట్లాడినటువంటి వ్యక్తులు మీరు. మీ ఉద్యమ నేపథ్యం చాలా మంది చూస్తూ ఉంటారు. ఇది ఈ మొగుళ్ళ సీన్లో నేను ఇప్పుడు ఎప్పుడైతే పొలిటికల్గా మాట్లాడుతామని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఆ నయీంని మించి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ భూ కబ్జాలకు సంబంధించి అయితేనేది, తమకు ఈ ధరణి అని పేరు చెప్పి అది తీసేసిన తర్వాత ఈ భూభారతాన్ని తీసుకొని వచ్చేసి మళ్ళీ 4th సిటీ పేరిట విపరీతమైనటువంటి అక్రమ దందాలకు పాల్పడుతుంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బిగ్ బ్రదర్స్ అని చెప్పేసి కూడా ఒక వార్తలు వస్తుంది. దీని ఎట్లా చూస్తారు అన్న? నేను ఏమంటానంటే నయములు ఎప్పుడు ఉంటారు అన్న? నయములు ఉంటారా? నయములు ఉంటారు, నయములు పుట్టిస్తారు. మరి ఎందుకు? కానీ వేరు రూపాల్లో ఉంటారు. రూపం మారుతుంది, దోపిడి కొనసాగుతుంది, దోపిడి రూపం మారుతుంది. ఇవాళ అది కనిపిస్తున్నది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో నక్సలైట్ పీపుల్స్ వార్ ఉద్యమం, ఆ రోజు ఉంటే పీపుల్స్ వార్ ఉద్యమాన్ని కౌంటర్ చేయడం కోసం పీపుల్స్ వార్ నుంచి వచ్చినటువంటి నయంని తీసుకొని దాన్ని కౌంటర్గా ఆయన తయారు చేసిండ్రు. తయారు చేసి అట్లా తయారైనటువంటి నయంని సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ భూ కబ్జాలు, భూ అక్రమాలు ఇవన్నీ చేసారు. అవన్నీ మనకు సెటిల్మెంట్ ఇవన్నీ మనకు తెలుసు. అప్పుడున్న పరిస్థితుల్లో అట్లా పట్టుకొచ్చారు. ఇప్పుడు మారిన పరిస్థితిలో ఇప్పుడు ఓపెన్గానే చేస్తారు కదా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఓపెన్గా వాళ్ళు రేట్ చెప్పి మరీ చేస్తున్నారు. వాళ్ళు మనకు మల్కాజ్గిరికి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది. వాళ్ళు పోలీస్ అధికారి దగ్గర పోయి ఫిర్యాదు చేస్తే ఆ పోలీస్ అధికారి ఇచ్చిన సలహా ఏంటంటే నువ్వు నేరుగా పోయి వాళ్ళ బిగ్ బ్రదర్ని కలవని చెప్పినట్టు. వీళ్ళంతా నయంలే. నయంలు ఇంకా రూపం నయం అంటే ఏంటిది? ఎట్లా చూడాలి మనం ఈ కాలానికి? నయం చూడాలంటే ప్రజలను దౌర్జన్యంగా బెదిరించి అక్రమంగా వాళ్ళ నుంచి వాళ్ళు కావాలనుకుని రాబట్టేటువంటి నయం అంతే. వాళ్ళు అట్లే చూడాలి. ఇప్పుడు వీళ్ళందరూ అదే చేస్తున్నారు కదా పని. అప్పుడేమో అట్లే చేసిండ్రు, ఇప్పుడేమో అప్పుడు ఒక వెపన్గా ఆయనను వాడుకున్నారు, ఇప్పుడు వీళ్ళే వెపన్ పట్టుకుని తిరుగుతున్నారు. అంతే, తేడా ఏం లేదు. అంతేనా? ఎట్లా మన తెలంగాణ రాష్ట్రం అంటే నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజల్ని నేను అదే అంటున్నాం, వాస్తవాలు పాలను నీళ్లను వేరు చేయగలిగే చైతన్యం తెలంగాణ సమాజానికి ఉన్నది. కాకపోతే వి ప్రకాష్ అన్న ఒక మాట చెప్తాడు. ఈ మాట అనాలంటే కూడా నాకు బాధ కూడా అవుతున్నది. ఏంటంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు అని చెప్పేసి మనం ఇంతకాలం మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపినటువంటి ఆ ప్రజలు ఉన్న చాలా గొప్ప చైతన్యవంతమైన ప్రజలు అని చెప్పుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎంత గందరగోళంలో ఉన్నారని చూసినప్పుడు మన ప్రజల్లో గందరగోళం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎంత చైతన్యం ఉంటుందో అంత గందరగోళం కూడా ఉంటుంది. కానీ ఈ నష్టం జరుగుతున్న టైంలో వాళ్ళు వాస్తవాలు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. పాలన నీళ్ళని వేరు చేస్తారు. వాళ్ళకు విషయం అర్థమైన తర్వాత ఇవాళ మనం చూస్తున్నాం కదన్నా, ఇవాళ నీ పోలీసుని అడ్డం పెట్టి విపరీతమైనటువంటి అణిచివేతకు పాల్పడుతున్నావు, నువ్వు కేసులు పెడుతున్నావు, జైళ్ళలో పెడుతున్నావు, నువ్వు సోషల్ మీడియా పోస్ట్ పెడితే కూడా జైలు కేసులు పెడుతున్నావు, జర్నలిస్ట్ మీద దాడులు చేస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు? నువ్వు ప్రజా అభిప్రాయాన్ని ఆపగలవా? మొన్న వినాయక నిమజ్జనానికి అని చెప్పేసి వాళ్ళు నిమజ్జనం పేరు మీద వినాయకులు తీసుకుపోతూ ట్యాంకు బండి మీద ఏం పాటలు వేసినా దేక్లేంగే అంటున్నారు. దేక్లేంగే పాటలు వేసుకుంటూ పోతున్నారు. కేసీఆర్ గారి మీద అభిమానాన్ని వాళ్ళు చాటుకున్నారు. దాన్ని ఎట్లా ఆపగలవు ముఖ్యమంత్రి గారు? స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడే అక్కడ రాగానే ఆయన వస్తున్నాడు, ఈ పాట వినిపిస్తున్నది. దేక్లేంగే పాటనా ఏదో కేసీఆర్ గారిని గుర్తు చేసేటువంటి పాటలు. అంటే నేను ఏమంటున్నామంటే ప్రజలు వాళ్ళు ఏదో ఒక రూపంలో నువ్వు, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు భరించాల్సిందే, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలు పోతావు, భరించాల్సిందే. కానీ నేనేమంటున్నామంటే ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం నువ్వు అంతకాలం కూడా ఉండవు. ప్రజలలో పెద్ద తిరుగుబాటు వచ్చిందంటే ఖచ్చితంగా నిన్ను మార్చుకుంటారు ప్రజలు. ఇప్పటికైనా ఏంటంటే ప్రజలలో నీ పట్ల, మీ కాంగ్రెస్ పార్టీ పట్ల అసమ్మతి పెరిగింది, అసంతృప్తిగా మారితే అది ఏం జరుగుతుందో మనకెరికే. ఇప్పటికైతే అసంతృప్తి అయితే మొదలైంది. రైట్. దీనికి సంబంధించిన దాంట్లో మొత్తానికి ఇలా బీసీలకు
అత్యంత న్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం, ఇచ్చి తీరిన తర్వాత మేము పోతామని చెప్పేసి రేపు ఎల్లుండి కామారెడ్డిలో అదే 42% విజయోత్సవ సభ పెడతామని చెప్పేసి తిరుగుతున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఏం సాధించడానికి విజయోత్సవం పెడతారన్నా? ఏమో అంటే మరి బీసీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడం పెడతారా? లేకపోతే రేపు లోకల్ బాడీ ఎన్నికలలో కామారెడ్డి డిక్లరేషన్ లోకల్ బాడీ ఎన్నికలలో వాళ్ళకు 42% రిజర్వేషన్ల మార్గాన్ని సుగమం చేసినందుకు పెడతారా? ఏమని విజయోత్సవాలు సభ పెట్టుకుంటారు? పెడతారు. మొత్తం ఆల్రెడీ నేను ఏమంటున్నామంటే మొత్తం ఈ చరిత్ర అంతా బీసీలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొత్తం చరిత్ర చూస్తే మొన్న కదా కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలను 6 నెలల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు, డిక్లరేషన్ చెప్పినావు, ఎన్నికలకు వచ్చినావు, బీసీల ఓట్లు వేయించుకున్నావు, ఇలా గద్దెనెక్కినావు. ఇలా ఏం చేసినానని చెప్పేసి విజయోత్సవం చేసుకుంటున్నావు? బీసీలను మోసం చేసిండ్రు. ఇది నిలబడదని, ఈ జీవో నిలబడదని కూడా తెలుసు. ప్రపంచ దేశవ్యాప్త అనుభవాలు ఏం చెప్తున్నాయి? కేవలం తమిళనాడులో షెడ్యూల్ 9 ద్వారా మాత్రమే, రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యమైతే తప్ప ఇంకో రకంగా సాధ్యం కాదని తేలిపోయాక నువ్వు ఈ జీవో తీసుకొచ్చి, ఇది సాధ్యం కాని జీవో తీసుకొచ్చి, ఆర్డినెన్స్ తీసుకొచ్చి, మరి జీవో తీసుకొచ్చి, ఆర్డినెన్స్ ఉన్నది, ఫస్ట్ జీవో ఉన్నది, మళ్ళీ జీవో తీసుకొచ్చి, ఇవన్నీ ఉన్నా కూడా దీనివల్ల ఏం చేయబోతున్నావు నువ్వు? ఎవరు కోర్టు పోయినా కొట్టుకుపోతుంది కదా. ఇది నిలబడదని కూడా నీకు తెలుసు. నిలబడదని కూడా తెలిసి బీసీలని మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అదే చెప్తున్నాం, నీ మోసపు రంగు ఎంతో కాలం కాదు, 2 నెలలు అయితే బయటపడుతుంది కదా. లోకల్ బాడీలో రిజర్వేషన్ కల్పించలేకపోతే తెలిసిపోతుంది కదా. ఇప్పటికే బీసీ సమాజంలో మేధావర్గం చెప్తూనే ఉంది కదా, ఈ పద్ధతిలో కాదు అని చెప్పేసి. కొద్దిమంది బీసీ నాయకులకు ఇంకా కొంత నీ మీద భ్రమలు ఉండవచ్చు, వాళ్ళందరూ నీకు ఏదో సన్మానాలు చేస్తుండొచ్చు, శాల్వలు కప్పుతుండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఇయ్యలేకపోయిన రోజు వాళ్ళందరూ తిరగబడతారు. నన్నింటికంటే ముఖ్యంగా ఆయన సామాజిక వర్గం మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పిండు. రెడ్డి సామాజిక వర్గం మీటింగ్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన ఏం చెప్పిండు? మా రెడ్ల చేతులకు మీ పార్టీ పగ్గాలు ఇవ్వండి, ఎట్లా అధికారంలోకి చూపిస్తాం, మా రెడ్డి కుటుంబానికి కార్యక్రమాల భూమి ఉండాలి ఊర్లలో అని చెప్పడం ద్వారా ఏం చెప్పాలనుకున్నావు నువ్వు? మా రెడ్ల చేతుల్లో ఆధిపత్యం ఉండాలని చెప్పదలుచుకున్నావు. మేము పాలించగలిగేటోళ్ళం మేమేం చెప్పదలుచుకున్నాం. ఇంత కుల అహంకారం ఉన్నావు నువ్వు. బీసీలకు న్యాయం చేస్తామంటే ఎట్లా, ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు అర్థం చేసుకుంటారు? ఇక నిన్ను కూడా నమ్ముతున్నారు అంటే, నిన్ను కూడా నీ మాట కూడా నమ్ముతున్నారు అంటే ఇక అది నమ్మేటోళ్ళనే అడగాలి. బీసీలను మాత్రం మళ్ళీ ఒకసారి దగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చరిత్రలో బీసీలకు ఒక మోసకారిగా చరిత్రలో నిలబడిపోతుంది. బీసీలకు అన్యాయం చేసింది, మోసం చేసింది, తేలిపోతుంది. రైట్. ఈరోజు మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో అన్నిటిలా ఫెయిల్యూర్, ఈ గవర్నమెంట్ అయితే ఇప్పటికైతే ఫెయిల్యూరే కనిపిస్తుంది. సరే, ఒక ఇందిరా మహిళల విషయానికి సంబంధించి, ఒక ఫ్రీ బస్ విషయానికి సంబంధించిందో దాంట్లో కూడా మిక్స్డ్ టాక్ అయితే వస్తున్నటువంటి మాట. బట్ ఈ ప్రభుత్వం నుంచి మీద వస్తున్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ వైపు మలుతుందా సానుకూలంగా? ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు కూడా మొన్ననే కదా అయిపోయింది, 2 years బ్యాక్ అయిపోయింది కదా. అవును. అప్పటిదాకా ఎట్లా ఉంది? ప్రతిదీ పోల్చుకుంటున్నారు, ప్రతిదీ కూడా పోల్చుకుంటున్నారు ప్రజలు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు చేయలేదని ఓడించలేదు. నేనేమంటున్నానంటే కొన్ని వర్గాలలో అసంతృప్తి ఉండవచ్చు, నేను కాదనట్లేదు. 100% చేయడం సాధ్యం కాదు. ఇంకొక మాట, కేసీఆర్ గారు సంబంధించి సబ్బండ జాతులు తెలంగాణ పోరాటంలో ఉన్నాయి. అవును. పేపర్లు ఏరుకునేటువంటి కాటికలు మొదలు పెడితే గుళ్ళో పూజలు చేసే పంతుల వరకు పేపర్ పెట్టేంత వాళ్ళు అందరు కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరికీ వచ్చిన తెలంగాణలో వాళ్ళకు మాకేదో వస్తున్న ఆశలు ఉన్నాయి. అట్లాంటి ఆశలు నెరవేర్చడంలో కేసీఆర్ గారు విశేషమైన కృషి చేసిండు. సబ్బండ జాతులకు మేలు చేసేటువంటి కార్యక్రమం ఎన్నో చేసిండు. కానీ ఇంకా కొన్ని వర్గాలకు, ఉదాహరణకి నేను వాస్తవాలు చెప్తున్నాను, దళిత బంధు లాస్ట్ తీసుకొచ్చారు, కానీ ఆ పథకం పట్ల కూడా కొంత దళిత సమాజాన్ని కరెక్ట్ మనం అర్థం చేయించలేకపోయినాం. ఇంకా కొన్ని వర్గాలలో కొంత అసంతృప్తి ఉన్నది, మాకు అనుకున్న చేయలేకపోయినారు, భూములు ఉన్నోళ్ళకే పైసలు ఇస్తున్నారు కదా, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. ఆ వర్గాలకు ఇంకా మనం చేయాల్సింది ఉండే, దాన్ని ఎవరు కాదనడం లేదు. కానీ ఇవాళ ఇది వదిలేసి ఇంత చేసిన తర్వాత వెరీ నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి చేస్తాం ఆశలు కల్పించారు. ఆశలు కల్పించిన వాళ్ళు ఆశల తర్వాత మాట. కానీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు కూడా ఒకటొకటి పోతున్నప్పుడు ప్రజలు ఎవరు యాద్ చేసుకుంటారు? అరే, కేసీఆర్ గారు పొడగొట్టుకొని తప్పు చేసినాం రా. నేను మొన్న నేను ప్రభుత్వం మారిన 4 నెలలనే చొప్పదండి నాకు ఒక చావు వేస్తున్న క్రమంలో పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో గౌడన్నలు కలిసి 4 గౌడన్నలు ఒక బావి దగ్గర కూర్చున్నారు. బావి దగ్గర ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు, మా కులం కదయా, మేము పొన్నం ప్రభాకర్కి ఓట్లు వేసినాం అన్నారు. అనగానే వాళ్ళతో అడిగింది ఏంటంటే, మనం మరి రైతు బంధు పడ్డదా అని అడిగిన. అదే టైం రైతు బంధు అప్పుడప్పుడే ఎకరం వాళ్ళకే పడ్డది ఆ రోజులలో. నాకు ఎకరం 10 గుంటలు ఉందాయా, మరి నాకైతే రాలేదు అన్నాడు. మరి ఎట్లుంటుంది అనుకుంటున్నావు అన్నాం. అనేసరికి నలుగురు ఇదే మాట,
ఏముంటుంది ఎట్లా అనేది ఎటవటం అయినట్టే అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మరి ఎట్లా అనుకుంటున్నారు అంటే ఆయన అన్న మాట ఎంత గొప్పగా అనిపించిందని నాకు. మాకు అప్పుడు అసెంబ్లీ అంతమందికి జరిగిపోయింది. మా కోసం కేసీఆర్ హరీష్ అన్న ఊకుంటారా, మా కోసం కొట్లాడతారు అనేటువంటి విశ్వాస నమ్మకాన్ని బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యక్తం చేసింది. ఇలా ప్రజలకు కష్టం వచ్చిన ప్రజలు ఇంతెందుకన్నా మూసి ప్రక్షాళన పేరు మీద ఈయన బుల్డోజర్లు తీసుకొని పోయి ఇల్లు కూలగొడుతుంటే అక్కడ ఒక పెద్ద మనిషి ఏమడుతున్నాడు, కేసీఆర్ సార్ ఏడవున్నావు సార్, కేసీఆర్ సార్ నువ్వు రావాలి సార్ అంటున్నాడు. వాళ్ళు మార్పు అన్నారు, ఏ మార్చిండ్రు, మాయ మాటలు చెప్పిండ్రు, మేము ఏదో మోసపోయినాం, 2000 ఇస్తే పెన్షన్ 4000 ఇస్తారు అనుకున్నాం, కానీ మోసపోయినాం, ప్రభుత్వం మారింది, కానీ ఇవాళ కేసీఆర్ సార్ నువ్వు ఏడునో సార్ అని అడుగుతున్న పరిస్థితి వాళ్ళ ప్రజల్లో ఉన్నది. ఇదంతా కూడా ముమ్మాటికి ఇంకెవరో చాలా మందికి భ్రమలు ఉండవచ్చు, ఆయన ఎట్లే ఉండి ఈయన ఎట్లే ఉండి బీజేపీ కొంతమంది అనుకుంటూ ఉండొచ్చేమో, కానీ బీజేపీ మర్చిపోవాలి కల్లా. అది మనకంటే ఎక్కువ బీజేపీకి తెలుసు, బీజేపీకి తెలుసు అది కేసీఆర్ని కొట్టడం అంత ఈజీ కాదు కాబట్టే కదా ఇప్పుడు కాళేశ్వరం అని, ఆ కమిషన్ అని, ఈ కమిషన్ అని, సిబిఐకి ఇచ్చి అట్లా ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి ఆలోచన బురద తల్లాలనుకుంటున్నారు. కానీ నేనేమంటున్నామంటే మేఘాలు తొలగిపోయిన తర్వాత సూర్యుడు ఎట్లయితే ఆయన ప్రకాశవంతంగా బయటకు వస్తాడు, కేసీఆర్ గారు అంత ప్రకాశవంతంగా బయటకు వస్తే ఇవన్నీ పోతాయి. దీనికి ఎవరు భయపడేటోళ్ళు ఎవరు లేరు. రైట్. దీనికి సంబంధించి ఫైనల్కి వచ్చిన అన్నయ్య, ఈ మూసి సుందరీకరణ లేకపోతే మూసి పునరుజ్జీవము రకరకాల పేర్లు అయితే పెట్టిండ్రు, 2 లక్షల కోట్లు అని చెప్పేసి ఎంతవరకు వచ్చింది? 20 నెలలు అయింది ఆల్మోస్ట్ దగ్గర వల్ల. నేను అదే అడగదలుచుకున్నానా ముఖ్యమంత్రి గారిని కూడా, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. అక్కడ మూసి ప్రాంత పరివాహక ప్రాంత ప్రజలు అని బాధితున్నానా, నేనేమంటున్నా అంటే మా ఊరు నుంచి మూసినది ఆదుకుని పోతుంది. మూసినది మా కళ్ళ ముంగట ఎట్లా నిర్జీవంగా అయిపోయిందో, పాలసోటి నీళ్ళు ఇచ్చినట్టు మూసినది. అదేంది ఇప్పుడు మొత్తం కాళేశ్వరం నీళ్ళు తీసుకొని వచ్చేసి మొత్తం అన్న ఈ విషయం అట్లా కూడా చెప్పాలి మీకు విషయాన్ని. నేను ఏమంటున్నామంటే పాల లాంటి మంచి నీళ్ళని ఇచ్చినటువంటి మూసినది మురికి కూపంగా మార్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులల్లా. వీళ్లకు ఈ నది మీద ఎజెండా కూడా వాళ్ళకి లేదు. ఈ నదిని బాగు చేయాలి, ప్రజల జీవనది మురికి కూపంగా మారింది, కెమికల్స్ రసాయనాలతో వివిధ రసాయనాలతోటి విషతుల్యం అయిపోయింది, దీన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి ఎవరికి లేదు. కానీ ఇప్పుడు కేవలం ఈయన వచ్చిన తర్వాత ఈయన ఆలోచన ఏంటంటే ఈయన మూసీ నదిని బాగు చేయాలన్న ఆలోచన కాదు, కేవలం ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ కేంద్రంగా 56 కిలోమీటర్ల పరిధిలో మూసీకి రెండు వైపులా సుమారు ఒక 3-4 వేల ఎకరాల భూమి మీద దృష్టి పడ్డది. 3-4 వేల ఎకరాలు. ఒక దిక్కు హైకోర్టు, ఒక దిక్కు ఉస్మానియా హాస్పిటల్, ఒక దిక్కు గుర్రాలది మనం రేస్ కోర్టు, దాని ముంగట ఇంకా 80 ఎకరాలు ఉంది. ఇట్లా అక్కడక్కడ ఉన్నటువంటిది మొత్తం కూడా 2-3 వేల ఎకరాల భూమి ఉంటుంది. ఈ 2-3 వేల ఎకరాల మీద భూమి మీద కన్నేసాడు. ఈ 2-3 వేల ఎకరాల భూములని మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు అప్పు చెప్పడం ద్వారా, దాని ఉదాహరణకు మనకు తెలుసు కానీ 100 కోట్ల ఎకరం ఉందనుకో 50 కోట్లకి ఇవ్వాలి, 25 కోట్లు వెనకేసుకోవాలి. ఇక ఇది పెద్ద ఎత్తున దోసుకోవడానికి అంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయనే ఫస్ట్ ప్లాన్ చేసిండు. నేను వస్తాను ప్రభుత్వంలోకి వస్తా ఎక్కడికి వెళ్ళి వస్తాయి అనుకున్న తర్వాత మూసీ నది ఒకటి కనిపించింది. ఈ మూసీ నది పేరు మీద కాంట్రాక్ట్ చూడన 50,000 కోట్లు ఫస్ట్ అన్నాడు, 1,00,000 కోట్లు అన్నాడు, 1,50,000 కోట్లు అన్నాడు. డిపిఆర్ లేదు, ఏది లేదు. ఎందుకు పెంచాలనుకున్న దాన్ని అంటే దాని మీద ఎంత ఎక్కువ తినొచ్చో దాని మీద ప్లాన్ చేసుకున్నాడు ఒకటి. రెండవది ఏంటంటే ఇరువైపులో ఉన్నట్టు భూమి మీద కన్నేషన్, ఈ భూమి మీద కార్పొరేట్లకు అప్పు చెప్పాలి, ఆ భూమి నుంచి పెద్ద ఎత్తున దోసుకోవాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినోడు కదా నాయన. ఆయన తెలిసిందల్లా ఏంటంటే భూములు ఎట్లా అమ్మాలి, ఏ భూమిలో ఎంత వస్తుంది, ఎట్లా మార్జిన్ తీసుకోవాలి, ఇవి తెలిసిన నాయకుడు కాబట్టి ముఖ్యమంత్రి గారు అది చేసిండు. కానీ మూసీ నదిని బాగు చేయాలి, నల్లగొండ జిల్లా బిడ్డలకు మంచి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆయనకు లేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చి ఈ కేటీఆర్ గారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి పోరాడిన తర్వాత అప్పుడు ఏం చేసిండంటే నల్గొండకు వచ్చిండు, మా ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంత రైతాంగాన్ని రెచ్చగొట్టిండే, నేను మూసీ నదిని మొత్తం బాగు చేస్తుంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని. అరే నాయన మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీ 32 ఎస్టీపీలు అప్పటికే కట్టింది. ఈ మూసీ నదిలోకి వచ్చేటువంటి మురికి నీటిని మొత్తం కూడా శుద్ధి చేసి మూసీ నదిలో కుదరాలి. అప్పటికే కొండపోచమ్మ నుంచి డిపిఆర్ కూడా రెడీ అయింది. 1100 కోట్లతోటి అది తీసుకొచ్చి గండిపేటలో నిలువోసి ఆ నీళ్ళని మూసీ నదిలో కుదరాలి. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు మొత్తం కూడా ఇక్కడికి వెళ్ళి తీసి బయటికి తీసుకుపోవాలి. ఇవన్నీ ఫార్మా కంపెనీలు ఏదైతే పెట్టాలని చెప్పి ఫార్మా విలేజ్ అయితే ఏర్పాటు చేసిండు అక్కడ ఇవన్నీ ఆలోచన చేసిండు కేసీఆర్ గారు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఈయనకి ఈ ఆలోచనలు ఏం లేవు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది, భీమలింగ దగ్గర శివాలయం ఉంటుంది. అక్కడ ఒక మాట చెప్పిండు ఆయన, వెంటనే 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా, ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారుస్తున్నా అని చెప్పి. అక్కడ సంఘం ప్రజలకు ఒక బ్రిడ్జ్ అవసరం ఉంటుంది. బ్రిడ్జ్ ఎంత పని, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈయన ఉండు కదా, చిన్న పని అది ఎంత పెద్ద పని అని చెప్పి బ్రిడ్జికి నిధులు మంజూరు చేయలేదు ముఖ్యమంత్రి గారు. ఆ గుడి కోసం 2 కోట్లు ఇస్తున్నాడు, దానికి మంజూరు చేయలేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడితే మాట కూడా విలువ లేకపోతే ఆయనకు ఎంతసేపు ఈ ప్రజలకు ఏం చేయాలి, మూసీ నదిని బాగు చేస్తారనేటువంటి నమ్మకం మాకు ఎవరికి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజుల్లో చెప్పిండు, ఎవరైనా జీవనదిని ఎవరైనా విధ్వంసం చేస్తారా, సీమాంధ్ర పాలకులారా
నదిని ఇవాళ సజీవంగా ఉన్న జీవనదిని నాశనం చేసిందని చెప్పిండు. కేసీఆర్ గారు ఒక పద్ధతి ప్రకారం దాన్ని బాగు చేసుకుంటూ వచ్చారు, కానీ అది వెంటనే అనగానే బాగు కాదన్న. రసాయన కంపెనీలు పోవాలి, ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి, ఇవన్నీ చేస్తే తప్ప సాధ్యం కాదు. దానికి అట్లా చేసుకుంటూ వచ్చిండు. కానీ ఈయన వచ్చిన తర్వాత అవన్నీ పక్కకు పెట్టిండు. ఇవాళ కొత్త కార్యక్రమాన్ని ఈయన మొదలుపెట్టిండు. 1100 కొండపోచమ్మతో రెడీ ఉన్న డిపిఆర్ వదిలిపెట్టేసి 7,500 కోట్లు అయితే దాంట్లో ఎక్కువ మిగిలితాయి. మల్లన సాగర్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కొండపోచమ్మ నుంచి తీసుకురావడానికి రెడీ ఉంది కదా, ఈ మల్లన సాగర్ నుంచి ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు? దూరం ఉంది, దాంట్లో 7,500 కోట్లు ఎక్కువ పెట్టవచ్చు, ఎక్కువ పెడితే ఎక్కువ తీసుకోవచ్చు. ఇట్లా తీసుకునే అలవాటు ఇది. అంత స్వచ్ఛమైన గోదావరి నీరు తీసుకొచ్చి మూసి కలిపినంత మాత్రాన స్వచ్ఛం అయిపోద్దా? అట్లేం కాదన్న. ఫస్ట్ జరగాల్సింది ఏంది, హైదరాబాద్లో ఉన్నటువంటి రసాయన కంపెనీలని కేసీఆర్ గారు చాలా గొప్ప ఉద్దేశంతో, అర్థమైంది సార్. ఇప్పటి వరకు రసాయన కంపెనీలకు సంబంధించి లోపల కలవకుంటే ఏమన్నా చర్యలు చేపట్టిందా? నేను కేసీఆర్ గారు ఏం చేసిందంటే ఫార్మా విలేజ్ కోసం సుమారు 1000 ఎకరాల భూమి సేకరించాడు. ఇక్కడ మంచాల అక్కడ సేకరించిండు. ఫార్మా సిటీ ఏర్పాటు కోసం ఆలోచన చేసిండు. అక్కడ కేసీఆర్ గారి ఆలోచన చైనాలో అధ్యయనం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ రసాయన కంపెనీలు మొత్తం ఇక్కడ తీసుకురావాలి, ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు మొత్తం బయటికి రాకుండా ట్రీట్మెంట్ ప్లాంట్లు మొత్తం కూడా మనం ప్రభుత్వమే అక్కడ చైనాలో చూస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ ప్లాంట్స్ మొత్తం కూడా మనమే చూడాలి, రసాయన వ్యర్థాలు బయటికి రాకుండా చూడాలని చెప్పేసి అక్కడ తను ప్లాన్ చేసిండు. ఈయన వస్తే ఏం చేసిండు, ఈయన రియల్టర్ కాబట్టి అది రద్దు చేసి ఫోర్త్ సిటీ దాన్ని ఏం చేసిండు, దాన్ని ఫోర్త్ సిటీగా మార్చాడు. కేసీఆర్ గారేమో మూసినది బాగు చేయాలంటే ఈ ఫార్మా కంపెనీలు అక్కడికి పోవాలి, అక్కడికి పోయిన తర్వాత ఈ ఎస్టీపీల ద్వారా ఇవన్నీ శుద్ధి చేసిన దీన్ని పంపి ఈ మూసిని బాగు చేసుకోవాలని ఆలోచన చేసిండు. కానీ ఈయన ఆలోచన లేదు, దీనికి ఒక విజన్ లేదు, దీనికి ఒక ఆలోచన లేదు. ఆయన అవునన్నాడు కానీ కాదనాలి. ఈయనకు ఎంతసేపు ఏంటంటే ప్రతి దాంట్లో ఎట్లా డబ్బులు రావాలి, అది గత ప్రభుత్వానికి ఏమో ఈ పని చేయడం ద్వారా ప్రజలకు ఎంత మేలు చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నది. ఈ ప్రభుత్వానికి ఉన్న ఆలోచన ఏంటంటే ఈ పని చేస్తే నాకు ఎంత వస్తుంది అనే ఆలోచన ఉన్నది. కనిపిస్తుంది కదా, కొండపోచమ్మ నుంచి 1100 కోట్లకు తీసుకుపోవచ్చు, ఇప్పుడు 7,500 కోట్లకు మల్లన సాగర్ నుంచి తీసుకొస్తుంది అదే నీళ్ళని. దీంట్లో ఏమర్థమవుతుందన్న? కాబట్టి వాళ్ళ ఉద్దేశం అంతా కూడా అధికారం. ఇప్పుడు 2 రకాల వాళ్ళు ఉంటున్నారు. ప్రజలు ఇచ్చేటువంటి అధికారాన్ని ప్రజలకు సేవ చేయడానికి కొంతమంది వాడతారు, కొంతమంది ఏమో అదే ప్రజల మీద అధికారాన్ని చలాయించడానికి దొరికిన కాడికి దోసుకోవడానికి ఇంకొంతమంది ప్రయత్నం చేస్తారు. ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేనా? మాట రైట్ అన్న. థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.